ఓకే స్టాప్. ఓకే. నిన్న మనం ఇండేస్ 2 స్టార్ట్ చేసాము. ఓకేనా? సో ఇండేస్ 2 ఇన్వెంటరీస్ మనం స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మనం నార్మల్ ఇల్లస్ట్రేషన్స్ అన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ 17 ఇల్లస్ట్రేషన్స్. మెయిన్ క్వశ్చన్స్, పెద్ద క్వశ్చన్స్ ఏవి సాల్వ్ చేయలేదు. పెద్ద క్వశ్చన్స్ ఏమి ఉండవు ఇండేస్ 2 లో. అన్ని చిన్న చిన్నవి ఉంటాయి. కొద్ది గొప్ప నిన్న చేసిన దానికన్నా కొంచెం పెద్ద క్వశ్చన్స్ ఈరోజు సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ అసలు నిన్న మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్ని ఒకసారి రివైజ్ చేసుకుంటే, మనం నిన్న ఇండేస్ 2 అంటే ఇన్వెంటరీస్ అని చెప్పాం. ఇన్వెంటరీస్ లో దేని గురించి మాట్లాడడం? ఫస్ట్ అసలు ఇన్వెంటరీస్ అంటే ఏంటని చెప్పాం. ఇన్వెంటరీస్ అంటే అసెట్స్. అవి అసెట్స్ ఖచ్చితంగా, కరెంట్ అసెట్స్ కాకపోతే. మూడింట్లో మనం ఇన్వెంటరీస్ అవుతాయి అని చెప్పాం. ఫస్ట్ ఏంటి? హెల్ప్ ఫర్ సేల్ ఇన్ ద బిజినెస్. హెల్ప్ ఫర్ సేల్ ఇన్ ఆర్డినరీ కోర్స్. సింపుల్ గా చెప్పాలంటే వాడు రోజువారీ అమ్మడానికి ఏదైనా కొనుక్కుంటే అవన్నీ ఏమవుతాయని చెప్పాము? ఇన్వెంటరీస్ లోకి వస్తాయని చెప్పాము. దాంతో పాటు ఫర్ యూజ్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్. ప్రొడక్షన్ ప్రాసెస్ లో భాగంగా దాన్ని వాడినా లేకపోతే కన్జ్యూమ్ చేసినా ఏదో ఒకటి, మీరు ప్రొడక్షన్ ఒకటి తయారు చేయడానికి, ఒక వస్తువు తయారు చేయడానికి ఆ పార్ట్స్ యూజ్ చేసినా ఏం చేసినా కూడా అవన్నీ ఇందులోకి వెళ్ళిపోతాయి, ఇన్వెంటరీస్ లోకి వెళ్ళిపోతాయి. అంటే దాని తాలూకు స్పేర్ పార్ట్స్ కానీ అవన్నీ కూడా ఇన్వెంటరీస్ లోకి కవర్ అవుతాయి అని చెప్పాం. ఓకేనా? తర్వాత మనం ఏం చెప్పాం? ఇన్వెంటరీస్ ని మెజర్ చేయడానికి జనరల్ గా ఇన్వెంటరీస్ దేనికి మెజర్ చేస్తారు? కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి, విచ్ ఎవర్ ఇస్ లోవర్ అని చెప్పాం. అందులో కాస్ట్ అంటే ఏంటి, ఎన్ఆర్వి అంటే ఏంటి, క్లియర్ గా డీటెయిల్ డిస్కస్ చేసాం. ఫస్ట్ ఎన్ఆర్వి అంటే ఏంటో చెప్తాను. ఎన్ఆర్వి అంటే ఏంటి? నెట్ అంటే మామూలుగా ఎన్ఆర్వి అంటే ఏంటి? నెట్ రియలైజబుల్ వాల్యూ. నెట్ రియలైజబుల్ వాల్యూని ఎలా లెక్కెడతారని చెప్పాను నేను. ముందు దాన్ని ఎంతకు అమ్ముతారు, ఎస్టిమేటెడ్ గా మీ సెల్లింగ్ ప్రైస్ ఎంత. ఓకేనా? మీరు ఎంతకు అమ్ముతారు అనుకుంటారు, మైనస్ ఎస్టిమేటెడ్ గా మీరు అమ్మడానికి మరి కొంచెం ఖర్చులు అవుతాయి కదా, అవునా కదా? ముందు అమ్మడానికి, సారీ, ఖర్చుల కన్నా ముందు అది ముందు కంప్లీట్ చేయాలి కదా. దాంట్లో ఇంకేమైనా కంప్లీషన్ కాస్ట్ ఉంటే అవన్నీ పెట్టాలా లేదా చెప్పండి. సో ఎస్టిమేటెడ్ కంప్లీషన్ కాస్ట్ ఏమైనా ఉంటే అవి కూడా మైనస్ చేసేయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అమ్ముతారు అనుకున్నారు, ఆ తయారు చేయడానికి ఇంకో 10 రూపాయలు పెట్టాలి, అది కూడా మైనస్ చేసేది. దాంతో పాటు ఎస్టిమేటెడ్ గా మరి సెల్లింగ్ కాస్ట్ ఏమైనా అవుతాయి లేదా, మరి ఏజెంట్ కి ఇచ్చే కమిషన్లు అవన్నీ తీసేయాలా లేదా చెప్పండి. అవన్నీ ఒక 5 రూపాయలు అనుకోండి, అవి కూడా తీసేయండి. చివరికి మిగిలింది ఏంటి? 85 కదా. ఈ 85 ఏమవుతుంది? ఎన్ఆర్వి. ఓకేనా కదా చెప్పండి. ఎన్ఆర్వి తర్వాత మనం కాస్ట్ అంటే ఏంటని మాట్లాడాం. కాస్ట్ లో రెండు రకాల కాస్ట్లు మాట్లాడాం. మళ్ళీ మీరు పర్చేస్ చేసి అమ్ముతున్నారా లేదా ప్రొడ్యూస్ చేసి అమ్ముతున్నారా? రెండు వేరు వేరు కదా. మీరు పర్చేస్ చేసి అమ్మారు అనుకోండి, పర్చేస్ చేసి అమ్మేటప్పుడు ఏ ఖర్చులు ఉంటాయి చెప్పండి? పర్చేస్ చేసి అమ్మే వాళ్ళకి ఫస్ట్ పర్చేస్ ప్రైస్ ఉంటది, మరి కొనాలి కదా ఎంతకో కొంతకి. తర్వాత ట్రేడ్ డిస్కౌంట్ ఏదైనా ఇచ్చారనుకోండి, అది మైనస్ చేసేయండి అని చెప్పాను. ప్యారలల్ గా ఇక్కడ రాస్తున్నాను, ఎక్స్క్లూజన్స్ కూడా రాస్తున్నాను. ఓకేనా? ట్రేడ్ డిస్కౌంట్ అయితే మైనస్ చేస్తాం, కానీ క్యాష్ డిస్కౌంట్ అయితే మైనస్ చేయకూడదు. ఎందుకు? క్యాష్ డిస్కౌంట్ ఇచ్చేది ఎప్పుడు? పేమెంట్ అప్పుడు కరెక్ట్ గా టైం కి పే చేస్తున్నాడు అని చెప్పి ఇచ్చే డిస్కౌంట్ మనం క్యాష్ డిస్కౌంట్ అంటాం. ఓకేనా? సో ట్రేడ్ డిస్కౌంట్ అయితే మనం స్టార్టింగ్ లో ఇస్తాం కాబట్టి అది మైనస్ చేయొచ్చు, కానీ ఇలాంటి ప్రాంప్ట్ పేమెంట్స్ కోసం ఇచ్చేవన్నీ మీరు మైనస్ చేయొచ్చా? చెయ్యకూడదు. తర్వాత మనం ఇంకేవేవి యాడ్ చేసాం చెప్పండి ఖర్చులు. నాన్ రీఫండబుల్ ట్యాక్సెస్ అయితే యాడ్ చేసాం. అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఐటీసీ రాదు మీకు. ఓకేనా? అదే రీఫండబుల్ ట్యాక్సెస్ అయితే మనం ఏం చేస్తాం? ఎక్స్క్లూడ్ అంటే ఐ మీన్ అది కాస్ట్ లో కలపం మనం, అది ఖర్చు కింద రాదు. ఓకేనా? నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్ ఇన్వర్డ్సా అవుట్వర్డ్సా? ఇన్వర్డ్స్. ఎందుకంటే గూడ్స్ ఇక్కడ తీసుకురావడానికి అయ్యే ఖర్చులు మాత్రమే మనం చూసుకుంటాం. సో ఇన్వర్డ్స్ అయితే ఇంక్లూడ్ చేస్తాం. అవుట్వర్డ్స్ అంటే నథింగ్ బట్ ఇవేంటి? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. అంతేనా కదా చెప్పండి. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తామా? చెయ్యమని చెప్తాం. ఇంకా ఇన్సూరెన్స్లు, అదర్ ఇన్సిడెంటల్ చార్జెస్ ఏ ఉన్నా కూడా అవన్నీ, అంటే సింపుల్ గా చెప్పాలంటే అవి తీసుకురావడానికి ఏవైనా కూడా అవన్నీ ఏం చేస్తాం మనం చెప్పండి? ఇంక్లూడ్ చేస్తాం. అదర్ ఇన్సిడెంటల్ చార్జెస్ అంటే కమిషన్లు ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేస్తాం. మీకు గుర్తుంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ చేయకూడదు అని చెప్పాను, ఎందుకంటే అవన్నీ పిఎన్ఎల్ లో మనం చూపించుకునే ఐటమ్స్. ఓకేనా? ఇంకా అబ్నార్మల్ లాస్ ఇంక్లూడ్ చేయొచ్చా? చేయకూడదు అని చెప్పాను. ఓకేనా? ఇంట్రెస్ట్ ఖర్చులు, ఎప్పుడు చేయొచ్చు? ఇఫ్ ఇండేస్ 23 చెప్పింది అనుకోండి, ఇది ఇంక్లూడ్ చేయండి అని చెప్తే, మనం ఇండేస్ 23 డిస్కస్ చేయలేదు. ఇండేస్ 23 చెప్తే ఒకవేళ ఇది ఇంక్లూడ్ చేయండి అని అప్పుడు చేయండి, అదర్వైజ్ ఇంక్లూడ్ చేయొద్దు. ఓకేనా? ఇంకోటి ఉంది, స్టోరేజ్ కాస్ట్. మనం ఏం చెప్పాము? స్టోరేజ్ దానికి నిజంగా అవసరము అనుకోండి, నిజంగా అవసరం అయితే మనం ఏం చేస్తాం? దాన్ని ఇంక్లూడ్ చేస్తాం, లేకపోతే
ఎక్స్క్లూడ్ చేసేసి ప్యాకింగ్. ప్యాకింగ్ మీకు గుర్తుంటే రెండు రకాల ప్యాకింగ్స్ గురించి చెప్పాను నేను. ప్యాకింగ్ లో ప్రైమరీ ప్యాకింగ్ ఉంటది, సెకండరీ ప్యాకింగ్. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను? అదే లేస్ ప్యాకెట్ పైన ఉన్న కవర్ ఏమవుతుంది? ప్రైమరీ ప్యాకింగ్ అవుతుంది. లేస్ అమ్మలేడు కదా డైరెక్ట్ గా, అవునా కదా చెప్పండి? మరి దానికి బాక్స్ ఏమవుతుంది? సెకండరీ ప్యాక్. సెకండరీ ప్యాకింగ్ అయితే ఇంక్లూడ్ చేయొచ్చా? చెయ్యకూడదు. ప్రైమరీ ప్యాకింగ్ అయితే ఇంక్లూడ్ చెయ్యాలి. ఓకేనా కదా చెప్పండి? ఇవి నిన్న మనం కాస్ట్ గురించి నేర్చుకుని, ఇవన్నీ ఏ కాస్ట్? పర్చేస్ చేసేటప్పుడు ఏ కాస్ట్? మరి నాకు జాగ్రత్తగా చెప్పండి, ప్రొడక్షన్ చేసేవాడికి ఏ ఖర్చులు అవుతాయి చెప్పండి? ప్రొడక్షన్ చేసేవాడికి ఏ ఖర్చు? ఫస్ట్ మెటీరియల్, రా మెటీరియల్, తర్వాత లేబర్, డైరెక్ట్ లేబర్, అంతేనా కదా చెప్పండి? తర్వాత ఓవర్ హెడ్స్. మళ్ళీ ఓవర్ హెడ్స్ లో ఎన్ని రకాలు? వేరియబుల్ ఓవర్ హెడ్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. నేను ఇక్కడ ఓవర్ హెడ్స్ అని మాట్లాడుతున్నానంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనొచ్చు, లేకపోతే దీన్ని ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అనొచ్చు. ఓకేనా? నేను దేని గురించి మాట్లాడదలుచుకోలేదు. సెల్లింగ్ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఓకేనా కదా చెప్పండి? తర్వాత వేరియబుల్ ఓవర్ హెడ్స్ అంటే పర్ యూనిట్ కి మన దగ్గర ఉంటది కాబట్టి డైరెక్ట్ గా మనం క్యాలిక్యులేట్ చేసి ఇంక్లూడ్ చేస్తాం. కానీ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ లెక్కెట్టేటప్పుడు మళ్ళీ కొంచెం పెంట ఉందని చెప్పాను, అవునా కదా చెప్పండి? సో ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలరా. నేను ఏం చెప్పాను? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉందో చూడండి ఫస్ట్. డివైడెడ్ బై ఎన్ని యూనిట్స్ తో డివైడ్ చేయాలి? నేను ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. నేను నార్మల్ కెపాసిటీ 10,000 యూనిట్స్, యాక్చువల్ గా జరిగిన ప్రొడక్షన్ 8,000 యూనిట్స్. అప్పుడు దీంతో డివైడ్ చేయాలి చెప్పండి? 10,000. సింపుల్ గా చెప్పాలంటే నార్మల్ కెపాసిటీ ఆర్ యాక్చువల్ కెపాసిటీ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. ఓకేనా? సో ఇప్పుడు నేను 10,000 తో డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ గా నేను 1,00,000 రూపాయలు అనుకుందాం ఫిక్స్డ్ కాస్ట్. 1,00,000 బై 10,000 ఎంత? 1,00,000 బై 10,000 ఎంత? 10 రూపీస్ అయినా కదా చెప్పండి? అంటే పర్ యూనిట్ కి 10 రూపీస్ ఫిక్స్డ్ కాస్ట్ చార్జ్ చేయాలి. మనం ఎన్ని యూనిట్స్ తయారు చేసాం? 8,000 యూనిట్స్ అయినా కదా చెప్పండి? మరి 8,000 యూనిట్స్ కి ఇంటూ 10 రూపీస్ అంటే ఎంత చెప్పండి? కానీ యాక్చువల్ గా అయిన ఖర్చు ఎంత? 1,00,000. మరి 80,000 చార్జ్ చేసాం. మరి మిగతా 20,000 తీసుకెళ్లి ఏం చేస్తాం? TNS. ఎందుకు అంటే రీజన్ ఏంటంటే ఏం లేదు, మీ అసమర్థత వల్ల మీరు యాక్చువల్ గా 10,000 యూనిట్స్ చేయాల్సిన దగ్గర మీరు ఎన్ని చేశారు? 8,000 యూనిట్స్ చేశారు. మీ వల్ల మీరు తక్కువ చేయడం వల్ల అబ్నార్మల్ గా జరిగిన లాస్ అది. అందుకని ఈ 20,000 తీసుకెళ్లి నేను ఏం చేస్తాను? P&L లో చార్జ్. ఓకేనా కదా చెప్పండి? అర్థమైందా లేదా? ఇది అదే ఒకవేళ 10,000 యూనిట్స్ చేశారు, అదే నార్మల్ కెపాసిటీ 10,000 యూనిట్స్, యాక్చువల్ గా చేసిన ప్రొడక్షన్ ఏమో 15,000 యూనిట్స్ అనుకోండి. అప్పుడు మీరు 10 రూపీస్ చార్జ్ చేశారు అనుకోండి, ఏమవుతుంది తెలుసా? 10 ఇంటూ 15,000 ఎంత? మీరు ఇందాకలాగే 10 రూపీస్ వాడారు అనుకోండి, 10 ఇంటూ 15,000 ఎంత? 1,50,000. కానీ అయిన ఖర్చు ఎంత? 1,00,000. సో ఎక్కువ చార్జ్ చేసి లేరు కదా, అవునా కదా చెప్పండి? సో అయిన ఖర్చు తక్కువ కాబట్టి 1,00,000 డివైడెడ్ బై 10,000 చేయకూడదు, మనం ఏం చేయాలి? 15,000 చేయాలి. అదే విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, అవునా కదా చెప్పండి? ఎంత? 6.67. సో ఆటోమేటిక్ గా ఒక్కొక్క యూనిట్ కి 6.67 రూపీస్ చార్జ్ చేయాలి. ఓకేనా కదా చెప్పండి? అంటే మీరు కనుక ఒకవేళ ఇన్ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తే దానివల్ల అండర్ అబ్జార్ప్షన్ వస్తుంది. అండర్ అబ్జార్ప్షన్ తీసుకెళ్లి ఏం చేయాలని చెప్పాను? P&L వేయాలి. కానీ మీరు కష్టపడి పనిచేసి ఇంకా హ్యాపీగా ఎక్కువ ప్రొడ్యూస్ చేశారు, దానివల్ల కాస్ట్ పర్ యూనిట్ తగ్గించుకోండి అని చెప్తుంది. ఓకేనా కదా చెప్పండి? అర్థమైందా లేదా? ఇది మనం ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ గురించి మాట్లాడాం. ఇంకేమైనా మాట్లాడామా మనం? అన్ని టాపిక్స్. మెథడ్స్ జనరల్ గా మీకు ఏం చెప్పాను? ఫస్ట్ హిస్టారికల్ మెథడ్స్ కొన్ని ఉన్నాయిరా. హిస్టారికల్ మెథడ్స్ ఏంటి? ఒకటి FIFO, వెయిటెడ్ యావరేజ్. తేడా ఏంటి? FIFO అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఫస్ట్ వచ్చిన ఐటమ్స్ ఫస్ట్ అమ్మేసినట్టుగా చూసుకుంటాం, లాస్ట్ కి మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవే క్లోజింగ్ స్టాక్ లో ఉన్నాయనే థాట్ తో లెక్కెడతాం. వెయిటెడ్ యావరేజ్ ఏముంటది? అలా కాదు, టోటల్ గా ఎంత ఖర్చు అయింది, టోటల్ గా ఎన్ని యూనిట్స్ వచ్చాయి, అప్పుడు యావరేజ్ ఒకటి కట్టండి, దానివల్ల ఒక వెయిటెడ్ యావరేజ్ వస్తుంది కదా, దాని రేట్ వాడండి అన్నారు. ఓకేనా కదా చెప్పండి? ఇది హిస్టారికల్ మెథడ్స్. కానీ కొన్ని నాన్ హిస్టారికల్ మెథడ్స్ చెప్పాను నేను నిన్న మీకు. 2 మెథడ్స్ గురించి మాట్లాడాం మనం. ఒకటి రీటైల్ మెథడ్, ఇంకోటి స్టాండర్డ్ కాస్ట్ మెథడ్. ఏంటి 2 మెథడ్స్ అంటే మీకు చెప్పాను. రీటైల్ మెథడ్ జనరల్ గా ఎవరు వాడతారంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ లాంటివి ఏమైనా అమ్ముతున్నారు అనుకోండి, ఓకేనా, వాటికి రీటైల్ ప్రైస్ రెడీగా ఉంటుంది, ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. మీరు ఏం చేయాలి అప్పుడు? ఆ రీటైల్ ప్రైస్ నుంచి, సేల్ ప్రైస్ నుంచి ప్రాఫిట్ మార్జిన్ తీస్తే ఏమొస్తుంది చెప్పండి? కాస్ట్ వస్తుంది. అంతేనా కదా చెప్పండి? సో ఆ విధంగా కాస్ట్ కనుక్కోవాలి అని చెప్పాను.
దాని మీద ఇంకా సమ్ మనం చిన్నది ఏదో థియరీ క్వశ్చన్ చేస్తాం, ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు చేస్తాం మనం, ఆ క్వశ్చన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా. స్టాండర్డ్ కాస్ట్ మెథడ్ అంటే కాస్ట్ ఆల్రెడీ మీ దగ్గర అన్ని ఉంటాయి కాబట్టి అన్ని కాస్ట్ లెక్కెట్టుకొని చేసుకుంటే స్టాండర్డ్ కాస్ట్. ఓకేనా కదా చెప్పండి. కొన్ని ఇన్వెంటరీస్ ఉంటాయరా, అవి నాట్ ఈజీలీ ఇంటర్చేంజబుల్ అని చెప్పాను. డైమండ్స్ లాంటివి ఏవైనా ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అలాంటి వాటికి ఒక్కొక్క దానికి వేరు వేరేగా లెక్కెట్టుకొని చూసుకోవాలి అని చెప్పాను. ఇవన్నీ ఈజీగా ఇంటర్చేంజ్ చేసుకోగలిగేవి. ఓకేనా. నాట్ స్పెసిఫిక్, నాట్ ఈజీలీ ఇంటర్చేంజబుల్ అయితే ఆ మెథడ్ వాడాలని చెప్పాను. ఓకేనా. ఇంకోటి ఏదో మాట్లాడడం, ఇన్వెంటరీస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అదే ఆ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి ఐటమ్ బై ఐటమ్ చేయొచ్చు, గ్రూప్ బేసిస్ లో చేయొచ్చు, అంతేనా కదా. కానీ స్పెసిఫిక్ గా మనం జనరల్ గా ఏది ప్రిఫర్ చేస్తాం, ఐటమ్ బై ఐటమ్ బేసిస్ ప్రిఫర్ చేయండి, వాడు అడిగితే తప్ప గ్రూప్ బేసిస్ వాడద్దని చెప్పాను. ఆ రకరకాల ప్లేసెస్ లో, రకరకాల లొకేషన్స్ లో ఇన్వెంటరీ ఉంది, అన్ని ఒకే యూసేజ్ కోసం వాడతాం. అప్పుడు మీరు అన్నిటికీ ఒకటే మెథడ్ వాడాలో వేరే వేరే మెథడ్ వాడచ్చా? ఒకటే మెథడ్ వాడాలి. లొకేషన్ మారినంత మాత్రం మెథడ్ మార్చకూడదు. యూసేజ్ మారితే ఇప్పుడు ఇక్కడ ఇన్వెంటరీ వేరే దానికోసం వాడతాం, అక్కడ ఇన్వెంటరీ వేరే దానికోసం వాడతాం, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, అప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ వాడుకోవచ్చు. కానీ జనరల్ గా లొకేషన్ మారిందని మాత్రాన మీరు మెథడ్ మార్చొచ్చా? ఇక్కడ ఫిఫో, అక్కడ వెయిటెడ్ యావరేజ్ అలాంటి వాడచ్చా? వాడకూడదు. యూసేజ్ ఒకటే ఉన్నంత వరకు మీరు ఏం చేయాలి, అదే మెథడ్ యూస్ చేసుకుంటూ రావాలి. ఓకేనా కదా చెప్పండి. ఇంకా ఏదైనా తెలుసా? రా మెటీరియల్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడాం. మీకు ఎప్పుడైనా ఫినిష్డ్ గూడ్స్ కానీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కానీ దేనికి మెజర్ చేస్తారంటే హ్యాపీ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్. కానీ రా మెటీరియల్ మెజర్ చేసేటప్పుడు ఒక స్టెప్ ఆగాలి. ఆగి ఏం చూడాలి, ఫస్ట్ ఫినిష్డ్ గూడ్స్ కనుక కాస్ట్ కన్నా ఎక్కువ అమ్ముతున్నామా, కాస్ట్ కన్నా తక్కువ అమ్ముతున్నామా చూడాలి. ఫినిష్డ్ గూడ్స్ కాస్ట్ కన్నా ఎక్కువ అమ్ముతున్నారు అనుకోండి, ఇఫ్ ఫినిష్డ్ గూడ్స్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్ట్ అనుకోండి, అప్పుడు రా మెటీరియల్ దేనికి మెజర్ చేయాలి, కాస్ట్ కే మెజర్ చేయాలి. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? కానీ ఇఫ్ ఫినిష్డ్ గూడ్స్ కాస్ట్ కన్నా తక్కువ అమ్ముతున్నారు అనుకోండి, అప్పుడు రా మెటీరియల్ ఏం చేయాలి చెప్పండి. అలా చెప్పకూడదు. కాస్ట్ ఆర్ రీప్లేస్మెంట్ కాస్ట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైంది లేదా? నిన్న మొత్తం మనం డిస్కస్ చేసింది ఇవే పాయింట్స్. ఓకే, మొత్తం ఇండెక్స్ 2 మనం ఒకసారి రివైజ్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చేసుకుందాం. నిన్న ఆల్రెడీ 17 ఇల్లస్ట్రేషన్స్ చేద్దాం, చిన్న చిన్న పాయింట్స్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ కొంచెం డిస్కస్ చేద్దాం. ఈ రోజు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ దానిలోకి వెళ్ళగలిగితే వెళ్దాం, లేకపోతే. సో ఫస్ట్ క్వశ్చన్, ముందు మీరే క్వశ్చన్ చదివి ట్రై చేసి నాకు చెప్పండి ఆన్సర్ ఏంటి. యుఏ లిమిటెడ్ పర్చేస్ రా మెటీరియల్ కొన్నామంట. ఎంత పెట్టి కొన్నాం రా మెటీరియల్? 400 per kg. కంపెనీ డస్ నాట్ సెల్ రా మెటీరియల్ బట్ యూజెస్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్. అదైతే రా మెటీరియల్ అమ్మే బ్యాచ్ కాదంట. అది దాన్ని రా మెటీరియల్ యూజ్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారు, ఫినిష్డ్ గుడ్ తయారు చేసి ఆ ఫినిష్డ్ గుడ్ అమ్ముతారు. ఓకేనా. ఫినిష్డ్ గుడ్స్ ఇన్ విచ్ ద రా మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి సోల్డ్ అట్ బిలో కాస్ట్. ఇప్పుడే చెప్పాను నేను, ఫినిష్డ్ గుడ్స్ కాస్ట్ కన్నా తక్కువ అమ్ముతాడంట. మీకు ఏం చెప్పాను, ఫినిష్డ్ గూడ్స్ గనక కాస్ట్ కన్నా తక్కువ అమ్మితే మనం కన్సర్వేటివ్ కాన్సెప్ట్ ఎప్పుడు వాడతాం. ఏంటి కన్సర్వేటివ్ కాన్సెప్ట్ చెప్పండి. జాగ్రత్తగా ఉంటాయి ఎప్పుడైనా సరే. అంటే ఎక్కువ చూపించకపోయినా పర్లేదు, కానీ వీలైతే తక్కువ చూపిస్తాం కానీ ఎక్కువ అయితే చూపించాం. అంతే కదా ప్రుడెన్స్ కాన్సెప్ట్ అంటే, అంతేనా కదా చెప్పండి. సో ఆ లెక్క ప్రకారం మనం వెంటనే జాగ్రత్త పడతాం లేదా, ఓడియమ్మ ఫినిష్డ్ గూడ్స్ కాస్ట్ కన్నా తక్కువ అమ్ముతున్నాం అంటే మన రా మెటీరియల్ కూడా ఏం చేస్తాం, కాస్ట్ ఆర్ రీప్లేస్మెంట్ కాస్ట్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ కి మెజర్ చేసుకుందామని ట్రై చేస్తాం, అంతేనా కదా. సో రా మెటీరియల్ కాస్ట్ ఏమైనా ఇచ్చాడు మనకి, ఆ క్వశ్చన్ చూద్దాం ఇంకేమైనా చెప్పాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ ఇయర్ రా మెటీరియల్ ఎంత ఉందంట, 10,000 kgs ఉండిపోయిందంట క్లోజింగ్ స్టాక్ చెప్పాడు. యాజ్ ద కంపెనీ నెవర్ సెల్స్ ద రా మెటీరియల్స్ ఇట్ డస్ నాట్ నో ద సెల్లింగ్ ప్రైస్. రా మెటీరియల్ సెల్లింగ్ ప్రైస్ తెలియదంట. మీకు చెప్పాను నేను, రా మెటీరియల్ సెల్లింగ్ ప్రైస్ వాడడం. మనం ఏం వాడతాం, రీప్లేస్మెంట్ కాస్ట్ వాడతాం. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, బయట మార్కెట్ లో అమ్మగలిగే ప్రైస్. రీప్లేస్మెంట్ కాస్ట్ అంటే ఏంటి, ఇప్పుడు వెళ్ళి మార్కెట్ లో కొనగలిగే ప్రైస్. రెండింటికి తేడా. ఓకేనా కదా. సో రియలైజబుల్ వాల్యూ తెలియదు కానీ రీప్లేస్మెంట్ కాస్ట్ తెలుసు అంట. ఎంతంట, 300 per kg అంట. ఎలా మెజర్ చేస్తారని అడుగుతున్నాడు, చెప్పండి ఎలా మెజర్ చేస్తారు. కాస్ట్ తెలీదు, కాస్ట్ మనం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, కాస్ట్ ఆర్ రీప్లేస్మెంట్ కాస్ట్ విచ్ ఎవర్ ఈజ్. కాస్ట్ ఇచ్చాడు కదా, పైన ఇచ్చాడు కదా, కాస్ట్ ఎంత 400 per kg. 400 ఆర్ 300 విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అంటే ఏంటి, 300 అయినా కాదా చెప్పండి. అంతే కదా. మనం అప్పుడే దేనికి మెజర్ చేయాలి, 300 కి మెజర్ చేయాలి. 300 ఇంటూ ఎన్ని కేజెస్, 10,000 kgs. ఎంత చెప్పండి, 30 lakhs. ఓకేనా కాదా చెప్పండి. ఒకవేళ ఇదే క్వశ్చన్ లో నేను అన్నాను ఫినిష్డ్ గూడ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి సోల్డ్ అబౌవ్ కాస్ట్ అని చెప్పారు, అప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి, కాస్ట్ కి మెజర్ చేయాలి. అప్పుడు కాస్ట్ ఎంత, 400 రూపీస్ ఇంటూ ఎన్ని కేజెస్ ఉన్నాయి, 10,000 kgs. 400 ఇంటూ 10,000 ఎంత, 40 lakhs. 40 lakhs. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా, ఎవరికైనా దీంట్లో డౌట్ ఉందా. మరి దీనికి సోది రాయాలి కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా ఇక్కడ రాశాడు చూడండి. ఇన్వెంటరీస్ అంటే ఏంటో రాశాడు. ఇన్వెంటరీస్ లో జనరల్ గా ఇన్వెంటరీస్ ఆర్ నాట్ రిటర్న్ డౌన్ బిలో ద కాస్ట్ ఇఫ్ ద ఫినిష్డ్ గుడ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి సోల్డ్ అట్ ఆర్ అబౌవ్ కాస్ట్.
అదే మీకు చెప్పాను కదా, ఫినిష్డ్ గూడ్స్ కనుక కాస్ట్ కన్నా ఎక్కువ అమ్మగలిగితే అప్పుడు రా మెటీరియల్ మళ్ళీ మనం రైట్ డౌన్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ when there is a decline in the price of materials and it is estimated that cost of finished goods exceeds the net realizable value. కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ అంట నెట్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ని ఎక్సీడ్ అవుతుందండి. సింపుల్ చెప్పాలంటే కాస్ట్ ఎక్కువ ఉంది ఎన్ఆర్వి కన్నా. అది కాస్ట్ ఎక్కువ ఉంటే అప్పుడు మీరు ఇవి కూడా ఏం చేయాలని చెప్పాను, కాస్ట్ ఆర్ రీప్లేస్మెంట్ కాస్ట్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ కి మెజర్ చేయాలి. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ స్టేట్మెంట్ మీరు అలా రాసుకోవచ్చు. ఏమని రాస్తాం ఫస్ట్ చూడండి, ఇఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఆర్ క్యాన్ బి సోల్డ్ ఎట్ ఆర్ అబౌవ్ కాస్ట్, రా మెటీరియల్స్ షుడ్ బి మెజర్డ్ ఎట్ కాస్ట్. నెక్స్ట్, if finished goods are expected to be sold below cost, to be sold below cost, అప్పుడు raw material should be measured at cost or replacement cost whichever is low. అదే స్టేట్మెంట్ రూపంలో రాసేది. ఓకేనా కాదా చెప్పండి, రాయగలరా లేదా ఈ ముక్క? ఓకేనా? సో అయిపోయింది ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా చూసి చదివేసి చెప్పండి నాకు. సన్ లిమిటెడ్ హ్యాస్ ఫ్యాబ్రికేటెడ్ స్పెషల్ ఎక్విప్మెంట్ ఏదో తయారు చేస్తామంట, సోలార్ పవర్ ప్యానల్స్ ఏవో తయారు చేస్తామంట, యాజ్ పర్ ద డ్రాయింగ్స్ అండ్ డిజైన్ సప్లైడ్ బై ద కస్టమర్. కస్టమర్ కి ఎలా కావాలో అలాగే తయారు చేసి ఇస్తామంట, కస్టమైజ్డ్ గూడ్స్ మనకి. ఓకేనా? హవెవర్ డ్యూ టు లిక్విడిటీ క్రంచ్, ఎవరికి లిక్విడిటీ క్రంచ్? లిక్విడిటీ క్రంచ్ అంటే వైండింగ్ అప్ సిచ్యువేషన్ వచ్చాడు అంటే వాడి దగ్గర రెడీ క్యాష్ లేదు, ఎవరి దగ్గర? మన కస్టమర్ దగ్గర అంట. ద కస్టమర్ హెస్ రిక్వెస్టెడ్ ద కంపెనీ ఫర్ ద పోస్ట్ పోన్మెంట్ ఇన్ డెలివరీ షెడ్యూల్. వాడు అంటాడు, వద్దు ఇప్పుడే డెలివరీ ఇప్పుడే చేయొద్దు, మా దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర ఉంచండి, మేము అడిగినప్పుడు ఇవ్వండి అని చెప్పాడు. ఓకేనా? అండ్ రిక్వెస్టెడ్ ద కంపెనీ టు విత్ హోల్డ్ ద డెలివరీ, మీరే కాసేపు ఉంచండి అని చెప్పాడు. అండ్ డిస్కంటిన్యూ ద ప్రొడక్షన్ ఆఫ్ బ్యాలెన్స్ ఐటమ్స్. మేము ఆర్డర్ ఇచ్చాం కదా, ఎన్నో ఐటమ్స్ ఇచ్చాం కదా, ఇప్పటి వరకు ఎన్ని తయారు చేస్తారు అన్ని తయారు చేసి ఉంచండి, ఇంకా తయారు చేసేది ఆవేశంగా, ఎందుకంటే మా దగ్గర డబ్బులు ఉంటాయి లేదా ఇప్పుడు దీనికే తెలియదు, ఇవే డెలివరీ చేయకుండా ఆపమని చెప్పాము, ఇంకా మిగతా మీరు తయారు చేస్తారు అనుకోండి, మేము అసలు ఇవ్వలేం కదా, అందుకనే కాసేపు కొంచెం. తర్వాత ఏం జరిగింది చూడండి, యాజ్ ద రిజల్ట్ ఆఫ్ దాకు డీటెయిల్స్ ఆఫ్ కస్టమర్ బ్యాలెన్స్ అవన్నీ మనకి ఇచ్చాడు. ఏవేవి ఇచ్చాడు చూడండి, ఇప్పటి వరకు మనం తయారు చేసి సగం సగం తయారు చేసిన ఎంత ఉన్నాయంట, 85 lakhs వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటి అంటే పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, కానీ సగం సగం తయారయ్యి కొంచెం ఖర్చు పెట్టి ఉంచాం, ఎంత? 85 lakhs. ఫినిష్డ్ గుడ్స్ ఉన్నాయి, ఎంత ఉన్నాయంట ఫినిష్డ్ గుడ్స్? 55 lakhs. 55 lakhs ఫినిష్డ్ గుడ్స్ కంప్లీట్ అయిపోయాయి, సోలార్ ప్యానల్స్. ఓకేనా? డెటార్స్, ఆడే ఆ సోలార్ పవర్ ప్యానల్ కి అది మనకి ఇవ్వాలి అని చెప్పి ఆల్రెడీ ఎంట్రీ బుక్ చేస్తాం. ఏమని వేసి ఉంటాం చెప్పండి, ఎంట్రీ ఏమని వేసి ఉంటాం? ఫస్ట్ ఆడికి అమ్మాలన్నప్పుడు డెటార్స్ టు సేల్స్ అని వేసిస్తాను, అంతేనా కాదా చెప్పండి ముందు. సో డెటార్స్ దాని వల్ల వచ్చారు, ఎంత వచ్చారు? 65 lakhs వచ్చిందండి, అంటే ఆడే మనకి ఇవ్వాలి డబ్బులు. ఓకేనా? తర్వాత ఏం జరిగింది, పిటిషన్ ఫర్ వైండింగ్ అప్ అగేన్స్ట్ ద కస్టమర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ ఇన్ 2002-03 బై సన్ లిమిటెడ్. వీడికి ఎంతకి డబ్బులు ఇవ్వట్లేదు, తయారు చేసి మనం రెడీగా ఉన్నాం కానీ డబ్బులు ఇచ్చేలా లేడని మనమే వైండింగ్ అప్ పిటిషన్ వేసాం ఆడి మీద. ఓకేనా? ఇప్పుడు మనకి వైండింగ్ అప్ పిటిషన్ వేసామంటేనే ఆడు ఉంటాడో లేదో మనకు తెలుసా, ఇంకా ఫ్యూచర్ లో తెలీదు, రేపో మాపో క్లోజ్ చేసి రూపాయి కూడా ఇవ్వకపోవచ్చు, అంతే కదా. ఆడి దగ్గర ఉంటే డబ్బులు ఇస్తారు, లేకపోతే ఇస్తారా మనకి? Comment with explanation on provision to be made for 205 lakhs included in sundry debtors, finished goods, work in progress. అంటే ఈ మొత్తం కలిపితే ఎంత చూడండి ఒకసారి, 3 కలపండి, 205 కదా. ఈ 205 lakhs విషయంలో మీరు ఏం చేయాలి అని అడుగుతున్నాడు మనకి. ఫస్ట్ ఒకసారి మనం 1 by 1 చూద్దాం. అసలు ఇక్కడ బాధ ఏంటి, ఒకడు ఉన్నాడు, ఆడికి అమ్మాము, ఆడేమో అమ్మిన తర్వాత ఒరే ఇప్పుడు నాకు డెలివరీ చేయకరా బాబు డబ్బులు లేవని చెప్తున్నాడు. ఆల్రెడీ ఆడి కోసం ఇంకా తయారు చేసుకోవడం సగం సగం ఉన్నాయి, అవునా? ఆల్రెడీ సేల్ ఎంట్రీ కూడా కొంచెం వరకు బుక్ చేస్తాం, ఎంత వరకు? 65 lakhs వరకు ఇంకా బుక్ కూడా అయిపోయింది సేల్ ఎంట్రీ, అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ డెటార్స్ విషయంలో ఏం చేద్దాం చూద్దాం. 65 లక్షలు డెటార్స్ ఉన్నారు, డబ్బులు ఇస్తాడో లేదో తెలుసా నీకు? తెలియదు. లిక్విడిటీ క్రంచ్ అడిది, అవునా కదా చెప్పండి. పిటిషన్ వేసాం, వైండింగ్ అప్ పిటిషన్. సో డబ్బులు ఇవ్వకపోతే మీరు ఏం చేయాలి చెప్పండి. మీరు ఒకటి డబ్బులు ఇవ్వడానికి అనిపిస్తే డెటార్స్ బ్యాలెన్స్ ఉన్నోడి కోసం మీరు ఏం చేస్తారు? బ్యాడ్ డెట్స్ వేసి వెంటనే ప్రొవిజన్ ఒకటి క్రియేట్ చేసుకుంటారా లేదా చెప్పండి. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి? నిజంగా ఇవ్వకపోతే బ్యాడ్ డెట్స్, మనకు కాకపోతే ఇప్పుడు ఇస్తాడో లేదో తెలియదు, అలాంటప్పుడు ప్రొవిజన్ క్రియేట్ చేసుకోవాలా లేదా? ప్రొవిడెన్స్ కాన్సెప్ట్ జాగ్రత్తగా ఉండాలా లేదా ముందు నుంచే, అవునా కదా చెప్పండి. సో ఆ 65 లక్షల వరకు నేను ఏం చేయాలో మీకు క్లారిటీ ఉందా లేదా? ఏం చేయాలి చెప్పండి, వెంటనే ప్రొవిజన్ క్రియేట్ చేసేది. అఫ్ కోర్స్ ప్రొవిజన్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు సార్ 65 లక్షల్లో ఒక 20 వరకు వస్తాయి సార్ అని అనిపించింది అనుకోండి, ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేస్తారు? 45, డిపెండ్స్ సిచ్యువేషన్ బట్టి. ఇక్కడ మనకు అదేం చెప్పలేదు కాబట్టి మనం ఏమనుకుంటాం, 65 lakhs ప్రొవిజన్ క్రియేట్ చేస్తే బెటర్. ప్రొవిజన్ క్రియేట్ చేయడానికి ఎంట్రీ ఏంటి? సంపద, P&L అకౌంట్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఓకేనా? ఫస్ట్ ప్రొవిజన్ క్రియేట్ చేయాలి, ప్రొవిజన్ క్రియేట్ చేసేదానికి ఎంట్రీ ఇది, P&L టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఓకేనా? ఈ ప్రొవిజన్ ఎక్కడ కనిపిస్తుంది? క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఎటు సైడ్ కనిపిస్తుంది? బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ కనిపిస్తుంది. ఆ నిజంగా డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం డెటాస్ క్లోజ్ చేయడానికి క్రెడిట్ చేస్తాం కదా,
అప్పుడు డైరెక్ట్ గా పిఎండ్ఎల్ తోసింది. ఫస్ట్ ప్రొవిజన్ వాడుకొని అప్పుడు ఇంకా సరిపోకపోతే పిఎండ్ఎల్ లో బ్యాడ్ డెట్స్ అని వేస్తాం. ఓకేనా కదా? సో ఫస్ట్ ఎంట్రీ ఇది వేస్తాం మనం. ఓకేనా కదా? చెప్పండి. పిఎండ్ఎల్ టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు ప్రొవిజన్ క్రియేట్ చేసుకోవాలి. 65 lakhs అయితే క్లారిటీ ఉందా లేదా చెప్పండి. మరి ఇంకా ఉన్నాయి, ఫినిష్డ్ గుడ్స్ ఉన్నాయి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి, మన దగ్గర ఖాళీ పడి ఉన్నాయి. ఇప్పుడు దీనికి రెండు రకాలు ఫస్ట్ ఇవైతే ఇన్వెంటరీ అయినా కాదా చెప్పండి. ఫినిష్డ్ గుడ్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏదైనా మన దగ్గర ఆర్డినరీ, ఇప్పుడు ఆడైతే తీసుకోడు, మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇవేం చేయొచ్చు? హెల్ప్ ఫర్ సేల్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అయినా కాదా చెప్పండి. అవునా కాదా? సో ఇదైతే ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అయితే దేనికి మెజర్ చేయాలి ఎప్పుడైనా ఈ రన్నింగ్ లో? కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఇది రా మెటీరియల్ కాదు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్స్ రెండింటికి ఏం చెప్పాను ఇందాకలే, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్. నాకు జాగ్రత్త చెప్పండి. ఇక్కడ రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. కస్టమైజ్డ్ గా తయారు చేసాం, గుర్తుందా? మీ కస్టమర్ ఎలా కావాలన్నాడో అలాగే తయారు చేసాం. ఇది ఇంకోటి తీసుకోవడానికి రెడీగా ఉండొచ్చు, రెడీగా ఉండకపోవచ్చు. రెండు విధాలుగా అనుకుందాం. ఫస్ట్ రెడీగా లీడ్ అనుకుందాం. ఎవడు నాకు ఇలా వద్దు, నాకు మేము అందరం కావాలనుకుంటే వేరేలా చేయించుకుంటాం, కానీ ఇలా మాత్రం నేను తీసుకోనని చెప్పాడు. ఈ కంపెనీకి తగినట్టుగా తయారు చేసాం, కానీ ఇంకెవడకు పనికిరాదు అది. ఓకేనా? అలాంటప్పుడు ఎన్ఆర్వి ఎంత? జీరో. ఎన్ఆర్వి జీరో. కాస్ట్ ఎంత? 55, 85. మీరు ఏం చేయాలి చెప్పండి కళ్ళు మూసుకొని. విచ్ ఎవర్ ఇస్ లోవర్ అండ్ ఎంత? జీరో. వెంటనే ఏం చేయాలి? P&L 1000. ఇది ఒక విధానం. లేదు దీనికి మార్కెట్ ఉంది అని అనుకున్నారు అనుకోండి, ఎంత మార్కెట్ ఉందో చూసుకొని ఆ ఎన్ఆర్వి ఆర్ కాస్ట్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ కరెక్ట్. అంతే. మీరు డిప్లొమాటిక్ గానే ఆన్సర్ ఇచ్చి క్లోజ్ చేయాలి. అయిపోయింది ఆన్సర్ అంతే. చూద్దాం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఆడ ఏం రాశాడు? ఫస్ట్ ఇండేస్ 2 అంటే ఏంటో రాశాడు. అదే ఇన్వెంటరీస్ అంటే ఏం రాశాడు? ఏం చెప్పండి? ఆర్ అసెట్స్ మనం ఇందాక రాసుకున్నాం, గుర్తుందా? హెల్ప్ ఫర్ సేల్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ సేల్, కన్స్యూమ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఆర్ రెండరింగ్ ఆఫ్ సేల్స్. అదే ఇన్వెంటరీస్ అని రాశాడు. దేర్ ఫర్ సోలార్ పవర్ ప్యానల్ అనేవి ఏమవుతాయి? ఇన్వెంటరీ అవుతాయి అని చెప్పడానికి ఒక సొల్లు రాశాడు ఇదంతా. తర్వాత ఏమన్నాడు? ఫర్దర్ ఇన్వెంటరీస్ అనేవి దేనికి మెజర్ చేయాలి? లోవర్ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వికి మెజర్ చేయాలని చెప్పాడు. అంతేనా కదా చెప్పండి. తర్వాత ఇక్కడ ఏం జరిగిందో మొత్తం కస్టమర్ ఏం చేశాడు అవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత అది ఏమన్నాడు? దో ద గూడ్స్ వేర్ ప్రొడ్యూస్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద బయర్, ద కంపెనీ షుడ్ డిటర్మైన్ ద ఎన్ఆర్వి ఆఫ్ దీస్ గూడ్స్ ఇన్ ద మార్కెట్ అండ్ వాల్యూ ద గూడ్స్ అకార్డింగ్లీ. అంటే బయట మార్కెట్కి వెళ్ళండి, మార్కెట్కి వెళ్ళి మీరు ఏం చేయాలి? మార్కెట్ లో ఎన్ఆర్వి ఎంత ఉందో అవి చూసుకోండి అని చెప్తారు. తర్వాత ఏమన్నాడు? చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ సచ్ పవర్ ప్యానల్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ ఇన్ ద బుక్స్. అదే ఒకవేళ ఎన్ఆర్వి కనుక తక్కువ ఉంటే మీరు ఏం చేస్తారు? అది తగ్గించి మీరు వాల్యూ P&L వేసేస్తారా లేదా చెప్పండి. అంతేనా కాదా? తర్వాత సో ఇక్కడ ఏం చెప్పాడు? ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఎన్ఆర్వి గివెన్ ఇన్ ద క్వశ్చన్ అస్యూమింగ్ దట్ కాస్ట్ ఈజ్ లోవర్ అనుకుంటాడు. అస్యూమ్ చేసుకుంటాడు ఏమని? ఎన్ఆర్వి ఎక్కువ ఉంది, బయట మార్కెట్ ఉంది అని అజంప్షన్ తీసుకుంటాడు. మీకు చెప్పాను కదా, రెండు అజంప్షన్స్ తీసుకోవచ్చు. ఏంటది? ఎన్ఆర్వి దీనికన్నా ఎక్కువ ఉంది అనుకోవచ్చు, లేదా ఎన్ఆర్వి సొమ్ము అనుకోవచ్చు. అంతేనా కదా? ఎన్ఆర్వి దీనికన్నా ఎక్కువ ఉందని అనుకొని అప్పుడు దేనికి బదులు చేస్తాం? ఎన్ఆర్వి దీనికన్నా ఎక్కువ ఉంటే కాస్ట్ కి బదులు చేస్తాం. కాస్ట్ ఎంత? 85 + 55, దానికే బదులు చేస్తాం. ఆల్టర్నేటివ్లీ ఆడే ఇచ్చాడు చూసారా? ఆల్టర్నేటివ్లీ ఇఫ్ ఇట్ ఈస్ అస్యూమ్ దట్ దేర్ ఇస్ నో బయర్, అప్పుడు ఏం చేయాలి? ఎన్ఆర్వి జీరో అవుతుంది. అప్పుడు దేనికి బదులు చేస్తారు చెప్పండి? ఫుల్ వాల్యూ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ ఇన్ ద బుక్స్. అంటే సింపుల్ చెప్పండి, P&L వేసేది మీద వాల్యూ. అంతేనా కదా? కొంతమంది P&L లో డైరెక్ట్ గా వేస్తారా, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రొవిజన్ ఫర్ డిమినిషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ ఒక పెద్ద ప్రొవిజన్ క్రియేట్ చేస్తారా. ఏదైతే డైరెక్ట్ గా కాకపోతే అయితే ఇండైరెక్ట్ గా అయితే ఏదైనా P&L లోనే డెబిట్ అవుతుంది. ఓకేనా కాదా చెప్పండి. మరి డేటాస్ గురించి ఏం చెప్పాను నేను? ప్రొవిజన్ క్రియేట్ చేసుకోవాలి. సో యాజ్ రిగార్డ్స్ సన్రీ డేటాస్ బ్యాలెన్స్, సిన్స్ ద కంపెనీ హస్ ఫైల్డ్ ఎ పిటిషన్, it is probable that amount is not recoverable, hence the provision for doubtful debts for 65 lakhs should be made in the books. ఓకేనా కాదా చెప్పు. అర్థమైందా లేదు? ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మళ్ళీ థర్డ్ క్వశ్చన్ చదవండి. On 31st March, the inventory of ABC included spare parts. స్పేర్ పార్ట్ అయినా కూడా మనం ఏం చెప్పాం? ఇన్వెంటరీస్ లోకి వస్తాయని చెప్పాం ఇండస్ట్రీలో. విచ్ ఇట్ హ్యాడ్ బీన్ సప్లయింగ్ టు ఏ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కస్టమర్స్ ఫర్ సమ్ ఇయర్స్. ఎప్పటి నుంచో చేస్తామంట. ద కాస్ట్ ఎంతంట అవి? 10 million అంట. అండ్ బేస్డ్ ఆన్ రీటైల్ ప్రైజెస్ బట్టి చూస్తే ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందంట? 12 million. అంటే ఎన్ఆర్వి ఎంత ఉంది? 12 million వరకు ఉంది. హ్యాపీ. మనం అప్పుడు ఎంత కనుకుంటాం? 12 or 10 విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటే 10. కానీ 15th April మార్కెట్ మారిందంట. ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ 12 కాదు 8కి పడిపోయిందంట. ఇప్పుడు ఒకసారి ఆగదు. తర్వాత తర్వాత ఏం జరిగిందో కూడా చూద్దాం. ఆ 8కి అమ్మడానికి కూడా సెల్లింగ్ ఎక్స్పెన్స్ అవుతాయంట. ఎంత అవుతాయంట అంటే సింపుల్ చెప్పండి, ఎన్ఆర్వి ఎంత? 8 - 0.5 అంటే 7.5 పడిపోయింది ఎన్ఆర్వి. 12 ఉండేది కాస్త 7.5 పడిపోయింది. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవల్ ఎప్పుడు జరిగిందంట? 20th April. ఇప్పుడు మనం కొత్త స్టాండర్డ్ టచ్ అయిపోతున్నాం.
ఇన్ డేస్ 10th ఈవెంట్స్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు బ్రీఫ్ గా చెప్తాను, మనం క్లియర్ గా స్టాండర్డ్ చదివినప్పుడు డిస్కస్ చేస్తాం. ఎలాగో బ్రీఫ్ గా చెప్తాను వినండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ అంటే ఏంటి? జనరల్ గా 31st మార్చ్. 31st మార్చ్ తర్వాత జరగబోయే ఈవెంట్స్ గురించి ఎలా చేయాలి, ఎలా అడ్జస్ట్ చేయాలా చేయకూడదు అనేది ఈ స్టాండర్డ్ చెప్తారు. ఏ స్టాండర్డ్ ఇది? ఇండేస్ 10. సార్ 31st మార్చ్ తర్వాత అంటే ఎప్పుడైనా సార్ అంటే కాదు. 31st మార్చ్ తర్వాత బిఫోర్ అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైనలైజ్ చేయక ముందు ఈ మధ్య పీరియడ్ లో ఏదైనా జరిగితే, ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడైనా సరే ఒక ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు అప్రూవల్ జరుగుతాయి? నెక్స్ట్ ఇయర్ జరుగుతాయి. అవునా కదా చెప్పండి. మరి ఇక్కడ అప్రూవల్ జరిగింది లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇంకా టైం ఉంది కదా, ఈ మధ్యలో జరిగే అడ్జస్ట్ చేయొచ్చా చేయకూడదు అని డౌట్ వస్తుంది కదా. ఈ మధ్యలో ఏదైనా దీన్ని ఈ 31st మార్చ్ కున్న ఐటమ్స్ లో ఏదైనా చేంజెస్ వస్తే అడ్జస్ట్ చేయొచ్చా చేయకూడదు డౌట్ వస్తుందా కదా చెప్పండి. చేయొచ్చా చేయకూడదు అనే వాటిని రెండింటిగా డివైడ్ చేస్తాం. ఒకటి అడ్జస్టింగ్ ఈవెంట్స్, ఇంకోటి నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్. ఏది అడ్జస్టింగ్ ఈవెంట్ అవుతుంది, ఏది నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అవుతుంది, ఇప్పుడు నేను చెప్తున్నా. ఇది ఓన్లీ బ్రీఫ్ గానే చెప్తున్నా. అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఏంటి, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఏంటి. మీకు గనక బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత జరిగి బిఫోర్ అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, నేను చెప్తుంది బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత అంటే మీరు ఎప్పుడు వరకు అని అనుకోవాలి, అప్ టు అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత ఏదైనా ఈవెంట్ జరిగింది, ఆ ఈవెంట్ పేరుకి అప్పుడు జరిగిన దాని కండిషన్స్ ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసారా, ఇన్వెంటరీ ఆల్రెడీ 31st మార్చ్ ఉందా లేదా చెప్పండి, దాని మార్కెట్ పడిపోయింది అంతే. సో ఆల్రెడీ 31st మార్చ్ ఇన్వెంటరీ అయితే ఉందా లేదా? ఉంది. సో ఇది అడ్జస్టింగ్ ఈవెంట్ అవుతా, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అవుతా? అడ్జస్టింగ్ ఈవెంట్ అవుతుంది. అడ్జస్టింగ్ ఈవెంట్ అయితే మీరు బుక్స్ ఎప్పుడే అడ్జస్ట్ చేయొచ్చా లేదా? చేసుకోవచ్చు. మరి నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ సేమ్ అదే ఇన్వెంటరీ 31st మార్చ్ నాటికి ఉన్నాయి. 5th ఏప్రిల్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 5th ఏప్రిల్ లో 10th ఏప్రిల్ ఏదో ఒకటి ఏప్రిల్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల వాల్యూ పడిపోయింది. ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ అడ్జస్టింగ్ ఈవెంట్ నాన్ అడ్జస్టింగ్? నీకు 31st మార్చ్ తెలుసా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని? తెలీదు. 31st మార్చ్ నీకు తెలియదు కాబట్టి ఆ కండిషన్ ఎగ్జిస్టింగ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేటా కాదు కాబట్టి ఇది అడ్జస్టింగ్ ఈవెంట్ అవుతా, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అవుతా? నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అవుతుంది. నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అయితే మీరు అడ్జస్ట్ చేయొచ్చా బుక్స్? చేయకూడదు. ఒకవేళ మెటీరియల్ అనుకోండి, అంటే చాలా పెద్ద పెద్దవి ఇంపార్టెంట్ మ్యాటర్ జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది అనుకోండి, కింద నోట్స్ అకౌంట్స్ లో చూపించాలి తప్ప మీరు ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ బుక్స్ లో చేయకూడదు. వీటిని ఏమంటాం మనం? నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటాం. అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి ఆల్రెడీ అది ఓకే జస్ట్ మార్కెట్ పడింది అంతే, కానీ ఆ రోజుకి నా దగ్గర ఇన్వెంటరీస్ రెడీగా ఉన్నాయి. సో మార్కెట్ మాత్రమే పడింది, దానికి ఏ రీజన్ లేదు, ఊరికే మార్కెట్ పడిపోయింది అంతే. సో ఇలాంటివన్నీ అడ్జస్టింగ్ ఈవెంట్ అవుతాయి, నాన్ అడ్జస్టింగ్ అవుతాయి? అడ్జస్టింగ్ అవుతాయి. కానీ అదే ఏదైనా ఎర్త్క్వేక్ వచ్చో, సునామీ వచ్చో, ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగో, ఏదో అన్ ఈవెంట్ మన అసలు ఏం జరిగిందో మనకు తెలియదు, మొత్తానికి ఏదో జరిగింది, తర్వాత జరిగింది. 31st మార్చ్ నాటి నువ్వు కూర్చొని నువ్వు ఏమైనా కలగంటావా? లేదు కదా. సో అలాంటివన్నీ ఏమవుతాయని చెప్పాను, నాన్ అడ్జస్టింగ్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ప్రకారం మనది అడ్జస్టింగ్ నాన్ అడ్జస్టింగ్? మనకి ఏం చెప్పలేదు, జస్ట్ మార్కెట్ ఫ్లక్చువేట్ అయిందని చెప్పాడు. అప్పుడు అడ్జస్టింగ్ నాన్ అడ్జస్టింగ్? అడ్జస్టింగ్ ఈవెంట్. అప్పుడు నేను అడ్జస్ట్ చేయొచ్చా లేదా? ఎన్ఆర్వి మార్చొచ్చా? మార్చొచ్చు. అప్పుడు ఎన్ఆర్వి నేను 12 అనుకుంటానా, 7.5 అనుకుంటానా? 7.5 ఎన్ఆర్వి అనుకుంటాను. ఎన్ఆర్వి 7.5 అయినప్పుడు కాస్ట్ ఎంత? 10. 10 ఆర్ 7.5 విచ్ ఎవర్ ఇస్ లోవర్ ఎంత? సో నేను ఎంతకు మెజర్ చేస్తాను చెప్పండి? 31st మార్చ్ 2001 కి ఇన్వెంటరీ ఎంత? నా వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ 7.5. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. 31st మార్చ్ 2002 కి అంటే నెక్స్ట్ ఇయర్ ఏం జరిగిందో చూద్దాం. డైరెక్టర్స్ నోటెడ్ దట్ సచ్ ఇన్వెంటరీ ఇంకా ఉండిపోయిందంట. ఆ ఇన్వెంటరీ అప్పుడుదే ఇన్వెంటరీ ఇంకా ఉండిపోయింది. డైరెక్టర్స్ బిలీవ్ దట్ ఇన్వెంటరీ సేలబుల్ కండిషన్ వచ్చింది, మార్కెట్ కూడా వచ్చిందంట. ఈసారి మార్కెట్ ఇంప్రూవ్ అయ్యి 11 మిలియన్ ఎన్ఆర్బి ఉంది. 0.5 ఎన్ఆర్బి కాదు, సెల్లింగ్ ప్రైస్ 11 ఉంది, 0.5 ఖర్చులు ఉన్నాయి. అంటే ఎన్ఆర్బి ఎంత? కొత్త ఎన్ఆర్బి ఎంత? 10.5 అయినా కాదా చెప్పండి. 11 మైనస్ 0.5 10.5. కాస్ట్ 10. నిన్న మనం డిస్కస్ చేసాం, ఒరిజినల్ గా జరిగిన కాస్ట్ నే కాస్ట్ అని తీసుకోవాలి, అంతేగాని 7.5 బ్యాలెన్స్ షీట్ లో ఉంది కదా అది కాస్ట్ అయిపోదు. కాస్ట్ అంటే నిజంగా తయారు చేయడానికి అయిన ఖర్చు ఎంత అయింది? 10 అయినా కదా చెప్పండి. సో ఇప్పుడు 10 ఆర్ 10.5 విచ్ ఎవర్ ఇస్ లోవర్ ఎంత? 10. సో 31st మార్చ్ నాటికి నువ్వు ఎంత మెజర్ చేయాలి అంటే పిఎన్ఎల్ లో ఏమేమి ఎఫెక్ట్ అయి ఉంటాయి చెప్పండి. 31st మార్చ్ 2001 కి ఏం జరుగుంటుంది చెప్పండి. పిఎన్ఎల్ లో 31st మార్చ్ నాటికి ఇన్వెంటరీ కాస్ట్ తగ్గించావా పెంచావా? తగ్గించావు. అప్పుడు తగ్గించినప్పుడు పిఎన్ఎల్ నువ్వు ఏం చేస్తుంటావు? డెబిట్ చేస్తావు. అంతేనా కదా చెప్పండి. స్టాక్ వాల్యూ ఏం చేస్తావు? తగ్గిస్తావు.
అంటే పిఎన్ఎల్ ఇక్కడ డెబిట్ అయింది. ఎంతకి డెబిట్ అయింది? 2.5. మరి నెక్స్ట్ ఇయర్ ఏమైందో చెప్పండి. సేమ్ స్టాక్ వాల్యూ పెంచాలి. స్టాక్ మళ్ళీ డెబిట్ కొడతారు, పిఎన్ఎల్ మళ్ళీ క్రెడిట్ కొట్టేస్తారు. మళ్ళీ పిఎన్ఎల్ ఎంత క్రెడిట్ అవుద్ది? 2.5. ఓకేనా కాదా చెప్పండి. అది ఇప్పుడు ఆన్సర్ రూపంలో చూపించారు. ఇదంతా చూసారా? ఇదంతా సోది ఇప్పుడు మనం రాసింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే వాల్యూ ఇన్వెంటరీ, కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ 10, ఎన్ఆర్వి 7.5. అప్పుడు 7.5 గా మెజర్ చేయండి. ఇన్వెంటరీ రైట్ డౌన్ ఎంత చేయాలి? 2.5 రైట్ డౌన్ చేయాలి. ఎక్కడ వేయాలి? ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? పిఎన్ఎల్ లో వస్తారు. ఓకేనా కదా చెప్పండి. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏమైంది? మళ్ళీ 2.5 ఏం చేయాలని చెప్పాను? షల్ బి రివర్స్. ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూసుకోండి. ఒకసారి ఇది చదవండి, ఈ థీరీ చదవండి ఒకసారి. ఏమైనా డౌట్ ఉందేమో చెప్పండి నాకు. ఓకే, ఒక నిమిషం. హలో 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 హలో. ఓకే. ఓకేనా కాదా అందరికి? ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ ట్రై చేయండి మళ్ళీ. ఫస్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి. ఫాలోయింగ్ ఇస్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ అన్ ఎంటిటీ. ఫుల్ కెపాసిటీ ఎంత ఉందంట? 10,000. మనకు ఫుల్ కెపాసిటీ అనే పదమే అవసరం లేదు. నార్మల్ కెపాసిటీ కావాలి, యాక్చువల్ కెపాసిటీ కావాలి, అంతేనా? నార్మల్ కెపాసిటీ ఎంత? 7,500 లేబర్ అవర్స్. నార్మల్ కెపాసిటీ రాస్తున్నా. అసలు ఈ కెపాసిటీని చూసిన వెంటనే మనకు అర్థమైపోలేదు దేని గురించి అడుగుంటాడు. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ గురించి క్వశ్చన్ అయ్యి ఉంటుంది, అంతేనా? యాక్చువల్ లేబర్ అవర్స్ ఎంత? 6,500. యాక్చువల్ అవర్స్ ఎంత? 6,000. టోటల్ ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఎంత అయ్యాయంట? 1,500. ఇక్కడ మీరు ఒకటి చెప్పచ్చు, నాకు ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ పర్ హవర్ కావాలంటే మీరు చెప్పగలరా లేదా చెప్పండి. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ పర్ హవర్ కావాలంటే మొత్తం 1,500 డివైడ్ బై ఏం చేయాలి చెప్పండి. 7,500 చేయాలా, 6,500 చేయాలా? విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అని చెప్పాను నేను. 1,500 డివైడ్ బై 7,500 ఎంత చెప్పండి? 0.2. 0.2 పర్ హవర్. అంతేనా కాదా చెప్పండి. అంతేనా కాదా? నెక్స్ట్ వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఎంత? 2,600. మీకు వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ కూడా పర్ హవర్ కావాలంటే కనుక్కోవచ్చా లేదా నేను? వేరియబుల్ ఓవర్ హెడ్స్ కి విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ లాంటి పెంట్ అంత ఉంటుంది రే. వేరియబుల్ ఓవర్ హెడ్స్ అంటే నిజంగా ఇన్ అవర్స్ అయ్యే అన్నీ చూసుకుంటాం. వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఎంత? 1,500. సారీ సార్, ఎంత వేరియబుల్ ఓవర్ హెడ్స్? 2,600 డివైడ్ బై ఇన్ అవర్స్. యాక్చువల్ అవర్స్ చేయాలి, 6,500 చేయాలి. ఎంత చెప్పండి? 0.4 పర్ హవర్. ఓకేనా కాదా? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఓపెనింగ్ స్టాక్ అంట, రాస్తున్నాను నేను. ఓపెనింగ్ స్టాక్ ఎంత? 2,500. ప్రొడక్షన్ అంట, ఎంత ప్రొడక్షన్ జరిగింది? 6,500. యూనిట్ సోల్డ్ ఎంత అంట? సేల్స్ ఎంత? 6,700. అంటే క్లోజింగ్ స్టాక్ వచ్చేస్తారా అదే చెప్పండి. ఎందుకు? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ ప్రొడక్షన్ మైనస్ సేల్స్, అదే కదా క్లోజింగ్ స్టాక్. అంతేనా కదా? ఓపెనింగ్ లో నాది 2 ఉన్నాయి, 2,500 ఉన్నాయి. కొత్తగా ఎంత ప్రొడ్యూస్ చేశాను? 6,500 యూనిట్లు. మొత్తం కలిపి ఎంత? 9,000 యూనిట్స్ అయినా కదా చెప్పండి. 9,000 యూనిట్స్ లో సేల్స్ ఎంత అయ్యాయి? 6,700. అంటే ఇంకెంత మిగిలిపోయి చెప్పండి? 2,300 యూనిట్స్. యూనిట్స్. ఓకేనా కదా చెప్పండి అందరికి. మీరు ఇంకోటి కూడా ఇక్కడ గమనిస్తే ప్రొడక్షన్ ఎన్ని యూనిట్స్ చేసాం మనం? 6,500 యూనిట్స్ చేసాం. ఎన్ని అవర్స్ కష్టపడ్డాం? 6,500 అవర్స్. అంటే ఒక యూనిట్ కి ఎన్ని అవర్స్ చేసాం మనం? 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్ అని రాసుకోవచ్చా లేదా నేను? అంతేనా కదా చెప్పండి నాకు. అంతేనా కదా? ఇప్పుడు మనకి ఏం అడిగాడు? హౌ ద ఓవర్ హెడ్ కాస్ట్ ఆర్ టు బి అలోకేటెడ్ టు ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండ్ క్లోజింగ్ ఇన్వెంటరీ అని అడిగాడు. అంటే క్లోజింగ్ ఇన్వెంటరీ గురించి అడిగాడు, తర్వాత ఓవర్ హెడ్ కాస్ట్ గురించి, అదే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అడిగాడు. ఫస్ట్ క్లోజింగ్ స్టాక్ చేసేద్దాం. క్లోజింగ్ స్టాక్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి చెప్పండి? 2,300 యూనిట్స్.
2300 యూనిట్స్. ఒక్కొక్క యూనిట్ కి ఎన్ని అవర్స్? 1 అవర్. అంటే 2300 యూనిట్స్ కి ఎన్ని అవర్స్? 2300 అవర్స్. అంతేనా కదా చెప్పండి? గంటకి ఎంత ఖర్చు అవుతుంది? గంటకి ఎంత ఖర్చు అవుతుంది? 0.2 ప్లస్ 0.4 0.6 అయినా ఎంత చెప్పండి? ఎంత? సో 1380 క్లోజింగ్ స్టాక్. ఓకేనా కాదా చెప్పండి? ఓకేనా కదా? ఇవన్నీ ఆడు కనుక్కున్నాడు, మనం కనుక్కున్నాం కదా. 0.2 వన్ అవర్ పర్ యూనిట్ కనుక్కున్నాము, తర్వాత 0.4 పర్ అవర్ కనుక్కున్నాము, క్లోజింగ్ స్టాక్ కనుక్కున్నాము, 1380 కనుక్కున్నాము. ఓకేనా కాదా? నేను ఓన్లీ ఇప్పుడు ఏం కనుక్కున్నాను? క్లోజింగ్ స్టాక్ మాత్రమే కనుక్కున్నాను. అందరికీ ఓకేనా కాదా చెప్పండి. ఓకే. ఆ, మీరు ఇక్కడ చూస్తే ఆ పిఎన్ఎల్ కి కొంచెం అమౌంట్ వెళ్ళిపోద్ది. ఎందుకు చెప్పండి? మనం అనుకున్న హార్స్, మన నార్మల్ కెపాసిటీ ఎంత, కానీ మనం యాక్చువల్ గా కెపాసిటీ ఎంత వాడాం? 6500 అవర్స్. అంటే 1000 అవర్స్ ఐడిల్ కెపాసిటీ వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుంది? అండర్ అబ్జార్ప్షన్ జరుగుతుందా? అండర్ అబ్జార్ప్షన్ ఎంత జరుగుతుందో చెప్పండి? 1000 అవర్స్ అయినా కదా? 1000 అవర్స్ ఇంటూ 0.2 అయినా కదా చెప్పండి? 0.6 వేసేయకూడదు. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ కి మాత్రమే ఇదంతా. 1000 ఇంటూ 0.2 ఎంత? ఈ 200 రూపీస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? పిఎన్ఎల్ లో ఉంటుంది. అందరికీ ఓకేనా కదా? ఓకే. సో మనం ఇప్పుడు కనుక్కుంది ఏంట్రా అంటే 1380 క్లోజింగ్ స్టాక్. అంతేనా? పిఎన్ఎల్ ఎంత వేసాం? ఈ 200 ఏంటో చెప్పండి? ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ లో కొంచెం భాగం ఇది. అవునా కాదా చెప్పండి? అంతేనా కదా? అసలు యాక్చువల్ గా మన దగ్గర పంచడానికి ఎన్ని ఓవర్ హెడ్స్ మొత్తం ఎంత ఉంది చెప్పండి? 1500 ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఉంది, 2600 వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఉంది. మొత్తం కలిపి ఎంత? 4100 ఉంది. అవునా కాదా చెప్పండి? 4100 లో ఫస్ట్ క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చాం మనం? 1380 ఇచ్చామా లేదా చెప్పండి? ఇంకెంత మిగిలింది? 2720 ఉంది. 2720 లో పిఎన్ఎల్ ఎంత వస్తాం ఇప్పుడే? 200 వస్తాం. ఇంకెంత మిగిలింది? ఈ 2520 ఏంది అయ్యి ఉంటుంది చెప్పండి? కాస్ట్ ఆఫ్ గుడ్స్. అలాగైనా కనుక్కోవచ్చు, లేదా ఇంకోలా కనుక్కుందామా? మొత్తం అసలు ఎన్ని యూనిట్స్ మనం ఇప్పుడు అబ్జార్బ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ గుడ్స్ ఎంత చూద్దాం. ఫస్ట్ మీరు మొత్తం ఎంత ఏవేవి ఇచ్చాడు మనకి? మొత్తం మనం ప్రొడ్యూస్ చేసిన ఎన్ని యూనిట్స్? 6500 యూనిట్స్. అంతేనా కదా చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిఫో మెథడ్ వాడుతున్నాం అని అనుకోండి. ఫిఫో బేసిస్ అయితే మీరు నాకు చెప్పండి, 6500 యూనిట్స్ లో క్లోజింగ్ స్టాక్ లో 2300 యూనిట్స్ ఉన్నాయి కదా? అంతేనా కదా చెప్పండి? క్లోజింగ్ స్టాక్ లో 2300 యూనిట్స్ ఎప్పుడు అయి ఉంటాయి? ఫిఫో బేసిస్ అయితే ఎప్పుడు అయి ఉంటాయి? ఈ 6500 యూనిట్స్ లోనే అయి ఉంటాయా లేదా చెప్పండి? ఎందుకంటే సేల్స్ చేసేటప్పుడు 6700 ఫస్ట్ ఎందులోనే సేల్ చేస్తావు? ఓపెనింగ్ స్టాక్ లోనే అమ్మేస్తావు. అవునా కదా? అంటే మిగిలిపోయినవన్నీ ఎందులోనే వేయి ఉంటాయి? ఈ 6500 లోనే అయి ఉంటాయా లేదా చెప్పండి? అంతేనా కదా? అప్పుడు 6500 లో ఎన్ని యూనిట్స్? అదే ఆ 2300 చేస్తే అంత 4200 అయినా కాదా చెప్పండి? అంతేనా కాదా చెప్పండి? ఈ 4200 యూనిట్స్ ఏంటి? అమ్మేసిన గూడ్స్ తాలూకా యూనిట్స్. అవునా కదా చెప్పండి? మరి అప్పుడు కాస్ట్ కావాలంటే ఇంటూ ఏం చేస్తాం? ఒక్కొక్క యూనిట్ ఎంత? 1 అవర్. ఇంటూ ఎన్ని? 0.6 అయినా కాదా చెప్పండి? 2520. ఎలాగైనా చేసుకోవచ్చు. ఓకేనా కదా? ఓపెనింగ్ స్టాక్ వాల్యూ ఇచ్చుంటే మనం మళ్ళీ కొంచెం కాస్ట్ ఆఫ్ గూడ్స్ లో ఓపెనింగ్ స్టాక్ వాల్యూ కూడా కలుపుండే వాళ్ళం. మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ మొత్తం ఇదే కాదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఏవేవి అమ్మాము? ఇక్కడ 2500 యూనిట్లు అమ్మాము. ప్రొడక్షన్ లో ఉన్న 4000 ఎంత? 4200 యూనిట్లు కూడా అమ్మాం. ఇక్కడ మీరు చూస్తే సేల్స్ ఎంత చెప్పండి? 6700 అయినా కాదా? ఇందులో ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ లోనే అమ్మేసాం అనుకున్నాం. ఓపెనింగ్ స్టాక్ లో ఎన్ని ఉన్నాయి? 2500 అయినా? అప్పుడు ప్రొడక్షన్ నుంచి ఎన్ని అమ్ముంటాం? 4200 అయినా కాదా చెప్పండి? మనకి దీని గురించి తెలీదు. ఆడేమి ఇవ్వలేదు. మనకు అడిగింది ఏంటి? ఈ సంవత్సరం ఓవర్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కాస్ట్ ఆఫ్ గుడ్స్ అంటే ఇది కాస్ట్ ఆఫ్ ఇది గూడ్స్ సోల్డ్, ఇది గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ కావాలంటే ఈ రెండింటి తాలూకు కాస్ట్లు కావాలి. ఆడవన్నీ అడగట్లేదు. ఆ డైరెక్ట్ గా నాకు ఏం అడుగుతున్నాడు? ఇప్పుడు నేను ఇచ్చిన ఓవర్ హెడ్స్ లో ఎంత వరకు అబ్జార్బ్ అవుతాయి ఇందులో అని అడుగుతున్నాడు. ఓన్లీ దీని వరకు మన దగ్గర ఉంది. దీని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. అవునా కదా చెప్పండి? 4200. రాజశేఖర్ గారికి లేవండి, ప్రశాంతంగా పడుకున్నాడు చిల్లిగా. బుద్ధేస్తాను రే. 4200 సంపేస్తాను. నిన్న నిన్న ఆవేశం నిన్నే నీకు చల్లారిపోద్దని నాకు తెలుసు. 4200 యూనిట్స్ ఇంటూ ఒక్కొక్క యూనిట్ కి గంట అయినా కదా చెప్పండి? ఎంత అప్పుడు? 4200 అవర్స్ అయినా కదా చెప్పండి? సో 4200 అవర్స్ ఒక్కొక్క హార్ కి ఎంత? 0.6 రూపీస్ అయినా కదా చెప్పండి? 0.6 రూపీస్ అబ్జర్వ్ చేస్తాం. ఎంత? 2520. 2520 ఈ ప్రొడక్షన్ లోకి దీని నుంచి వెళ్తుంది. ఓకే. అంటే 2520 ఏమో కాస్ట్ ఆఫ్ గుడ్స్ లోకి వెళ్ళింది, 200 ఏమో పిఎన్ఎల్ లోకి వెళ్ళింది. ఇది క్లోజింగ్ స్టాక్ లోకి ఎంత వెళ్ళింది? 1380.
1380 ఏమో క్లోజింగ్ స్టాక్ లోకి వెళ్ళింది. మొత్తం కలపండి. 4100. ఏంటి 4100? అదే ఇందాక 2600 వేరియబుల్ ఓవర్ హెడ్స్, 1500 ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. ఈ రెండు కలిపితే 4100. ఓకేనా కాదా చెప్పండి. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు మళ్ళీ టైం ఇస్తున్నాను. మొత్తం ఒకసారి క్వశ్చన్ అంతా చూడండి. క్వశ్చన్ చూడండి. ఆడి సార్ ఫిఫో అని మీరు ఎలా అనుకున్నారు సార్ అంటే ఆడిచ్చాడు. వెయిటెడ్ యావరేజ్ ఇస్తే అసలు మనం చేయడానికి కూడా అవ్వదు. ఎందుకంటే ఓపెనింగ్ స్టాక్ వాల్యూ ఉంటేనే మనం వెయిటెడ్ యావరేజ్ చేయడానికి. కింద ఆన్సర్ చెప్పనా? ఆడ దానికి సోదంతా రాసి అలా సాగది సాగది చేసాడు ఆన్సర్. మార్క్స్ బట్టే మీరు కూడా ఎంత రాయాలనేది డిపెండ్ అయ్యింది. లాస్ట్ ఫైనల్. ఓకేనా ఇది? నెక్స్ట్ చూడండి. ఇందులో నాకు ఏవేవి కలపాలో చెప్పండి. డైరెక్ట్ మీరు చెప్పేస్తారు. డైరెక్ట్ క్యాలిక్యులేటర్ వాడండి అందరూ. ఫస్ట్ ఏవేవి కలపాలో చెప్పాలి. కాస్ట్ ఆఫ్ పర్చేసెస్ కలుపుతామా లేదు ఇన్వెంటరీలో? కలుపుతాం. 5 lakhs. ట్రేడ్ డిస్కౌంట్ ఏం చేయాలి? మైనస్ చేసేయండి. ఎంత? 10,000 మైనస్ చేసేయండి. ఇంపోర్ట్ డ్యూటీస్ కలుపుతామా లేదా? కలుపుతాం. ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ కలుపుతాం. అదర్ హ్యాండ్లింగ్ కాస్ట్ ఇంపోర్ట్స్ కి సంబంధించింది కలుపుతామా లేదా? శాలరీస్ ఆఫ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంట. దానికి ఎందుకు ఇక్కడ సంబంధం ఏముంది? నెక్స్ట్ బ్రోకరేజ్ కమిషన్ కలుపుతాం. సేల్స్ కమిషన్, ఆఫ్టర్ సేల్స్ వారంటీ కాస్ట్ ఎంత వచ్చింది? ఓకేనా కాదా చెప్పండి. ఈ క్వశ్చన్ ఇది నిన్న చేశాం కదా అలాంటి క్వశ్చన్. ఇందులో పెద్ద తేడా ఏం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆర్టీపీకి వెళ్లే ముందు ఒకసారి 6th క్వశ్చన్ చూద్దాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది ఎక్కడికక్కడే క్యాలిక్యులేటర్ వాడుతూ ఉండండి. అలా క్యాలిక్యులేటర్ తో క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోదాం. an entity accepted an order for 7,000 custom made corporate gifts. మనమే ఆర్డర్ వచ్చిందంట 7,000 గిఫ్ట్స్ తయారు చేయమని చెప్పారు. ఓకే అని చెప్పాం. కస్టమ్ మేడ్. రా మెటీరియల్స్ కొన్నాం. ఎంత అయిందంట? 5,50,000. కలుపుతామా లేదా చెప్పండి? కలుపుతాం. ఇంక్లూడింగ్ 50,000 రీఫండబుల్ ట్యాక్సెస్ అంట. మనం ఏం చేయాలి? రీఫండబుల్ ట్యాక్సెస్ ఏం చేయాలి? మైనస్ చేసేయాలా లేదా చెప్పండి? 5,50,000 నుంచి ఎంత తీసేస్తాను నేను? 50,000 తీసేయండి. ఎంత? 5 lakhs. ఈ పర్చేస్ చేయడానికి అప్పు తెచ్చుకున్నామంట. అప్పు తెచ్చిన దానికి రేజింగ్ ఫీజు, లోన్ రేజింగ్ ఫీజు, ఫైనాన్స్ కాస్ట్లు ఇవన్నీ కలుపుతామా? మీకు చెప్పాను ఇండేస్ 23 చెప్తే తప్ప ఫైనాన్స్ కాస్ట్ అసలు కెలకొద్దు ఇన్వెంటరీలో అని చెప్పాను. అవునా కాదా? సో ఇలాంటి ఇంట్రెస్ట్ ఖర్చులు అవన్నీ మీరు డైరెక్ట్ ఫైనాన్స్ కాస్ట్ లో P&L లో చూపించుకోండి. ఇన్వెంటరీ కాస్ట్ లో కలపచ్చా? కలపకూడదు. ఓకేనా కాదా చెప్పండి. ఈ లోన్ తెచ్చుకోవడానికి అయిన ఫీజులు ఇవన్నీ మనకు అనవసరం. ఇవన్నీ బారోయింగ్ కాస్ట్ లోకే వస్తాయి.
బారోయింగ్ కాస్ట్ లోకి వచ్చినవన్నీ బారోయింగ్ కాస్ట్ స్టాండర్డ్ చెప్పిందని చెప్తే తప్ప మీరేవి కలపొద్దు. ఓకేనా కాదా చెప్పండి. సో ఇప్పటి వరకు ఎంత అయింది? 5 lakhs అయింది. నెక్స్ట్ ఏం జరిగింది? జనవరిలో మనం స్టార్ట్ చేసామంటే డిజైనింగ్ కోసం ఖర్చులు అయ్యాయంట 7,000 ఇది అయిందంట, 3,000 లేబర్ అయిందంట. కలుపుతామా లేదా? కలుపుతాం, కలపండి. 7,000 3,000 కలుపుతామా లేదా? నెక్స్ట్ ఏం జరిగింది చూడండి, ఫిబ్రవరిలో ఏం జరిగిందంట, ప్రొడక్షన్ టీమ్ ఏమో మ్యానుఫాక్చరింగ్ టెక్నిక్ ఏదో తయారు చేసి ఇంకేదో మోడిఫికేషన్స్ చేయాలని చెప్పిందంట. మరి ఏదైనా సరే టు బ్రింగ్ ద ఇన్వెంటరీస్ టు కరెంట్ కండిషన్స్ మీకు చెప్పాడు, స్పెసిఫైడ్ ఇన్ ద అగ్రిమెంట్. ఈ కండిషన్ లో కస్టమ్ మేడ్ గిఫ్ట్స్ అవి గుర్తున్నాయా? మరి కస్టమ్ మేడ్ చేయాలంటే ఒకవేళ సెట్ అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ మార్చాలా లేదా? అలా మార్చడానికి ఏదో ఖర్చు అయ్యిందంట. ఎంత ఖర్చు అయిందంట? మెటీరియల్స్ నెట్ ఆఫ్ 3,000 రికవర్డ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ స్క్రాప్డ్ అవుట్పుట్ 21,000. నాడే నెట్ చేసి ఇచ్చాడు. మనకి హ్యాపీ. మనం ఒకవేళ ఇవ్వకపోతే మనమే నెట్ చేసి ఉండేవాళ్ళం. ఏదో వాడాం రా, ఒక గిఫ్ట్ తయారు చేసాం రా, ఆ గిఫ్ట్ ఏమో మనం అనుకున్నట్టు రాలేదురా, అది అమ్మేసాం రా, 3,000 వచ్చిందిరా. మరి అయిన ఖర్చు యాడ్ చేయాలి, ఆ 3,000 ఏం చేస్తాం? మైనస్ చేసుకుంటాం. అంతే కదా, బై ప్రొడక్ట్ స్క్రాప్ లాగా సింపుల్ గా చెప్పాలంటే. సో 21,000 యాడ్ చేస్తామా లేదా? చేస్తాం. లేబర్ 11,000 యాడ్ చేస్తాం. డిప్రిసియేషన్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తామా లేదా? చేస్తాం. ఎంత? 5,000. ఎంత అయింది ఇప్పటి వరకు? 40. తర్వాత చూద్దాం ఏం జరిగిందో. నెక్స్ట్ చూడండి, డ్యూరింగ్ ఫిబ్రవరిలో ఇంకేం జరిగిందంటే ఇంకేమో ఎడిషనల్ కాస్ట్ అయ్యాయంట. ఆడే చెప్తున్నాడు, ఇంకా మ్యానుఫాక్చర్ చేయడానికి ఇంకేమో ఖర్చులు అయ్యాయంట. కన్స్యూమబుల్ స్టోర్స్ కలుపుతామా లేదా? కలుపుతాం. 55,000. లేబర్ 65,000 కలుపుతామా లేదా? కలుపుతాం. డిప్రిసియేషన్ మళ్ళీ కలుపుతామా లేదా? కలుపుతాం. మొత్తం కలిపి ఎంత అయింది? నో అబ్నార్మల్ వేస్టేజ్ అని ఆడే చెప్పాడు. ఎంత వచ్చింది మొత్తం కలిపి? క్వశ్చన్ అంటే ఆన్సర్. క్వశ్చన్ ఏదో పెద్ద ఓవర్ యాక్షన్ చేసి అంత ఇచ్చాడు, మామూలు క్వశ్చన్. ఓకేనా కాదా చెప్పండి. దాంట్లో క్లియర్ గా రాసుకోవాలి మనం. మీకు గుర్తుందా? లోన్ మనం ఒక్కటే కలపలేదు. ఏంటో చెప్పండి అది. లోన్ రైజింగ్ ఫీజు ఇంక్లూడ్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ లైబిలిటీ. కానీ మనకు సంబంధం ఉందా? లోన్ రైజింగ్ ఫీజు ఇన్వెంటరీస్ లో సంబంధం లేదు. సార్ మరి ఇదేంటి సార్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ లైబిలిటీ అని ఏదో చెప్తున్నాడు. ఇండియాస్ 109 లో మనం ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకునేటప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకేనా కదా. ట్రాన్సాక్షన్ కాస్ట్ ఏం చేయాలో అప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇదా చూడండి ఒకసారి. ఇంకా ఇందులో ఏమైనా నాన్ క్యాష్ ఎక్కడైనా మనం ఇప్పుడు క్యాపిటల్ బడ్జెటింగ్ సమ్ చేస్తున్నాం. క్యాష్ ఐటమ్ నాన్ క్యాష్ ఐటమ్ కలుపుకోవడానికి ఎస్ఎఫ్ఎం కి ఎక్కువ సార్ చెప్తే నీకు ఎలాగా ఉంది. క్యాష్ లో నాన్ క్యాష్ లో ఎందుకు వచ్చేది ఇక్కడ? ఫిఫ్టీన్ ఎందుకని చెప్పు. ఆ మొత్తం డిప్రిసియేషన్ లో ఈ ఇన్వెంటరీ తయారు చేయడానికి ఎంతైతే మెషిన్ వాడామో దాన్ని తగ్గట్టు డిప్రిసియేషన్ ఈ ఇన్వెంటరీ కాస్ట్ లోకి వస్తుంది. మిగతాది ఇంకేదైనా ఇన్వెంటరీ కోసం అనుకో దాంట్లోకి వెళ్తుంది. లేకపోతే P&L కి వెళ్తుంది. ఓకేనా కాదా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? అయిపోయింది. ఆర్టీపీ క్వశ్చన్కి వస్తాం. ఆర్టీపీ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నేను ఇప్పుడే చెప్పాను, మీరు డైరెక్ట్ గా నాకు ఆన్సర్ చెప్పాలి. మా అకౌంటెంట్ చేసింది కరెక్టా కాదా మీరు చూసి చెప్పాలి నాకు. వేర్ హౌస్ లో గూడ్స్ ఫిఫ్త్ ఏప్రిల్ న ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. ఓకేనా. ఫైర్ యాక్సిడెంట్ మీకు ఇందాకలే చెప్పాను. 5th ఏప్రిల్ జరిగింది అంటే మార్చ్ తర్వాత జరిగింది. ఎగ్జిస్టింగ్ ఈవెంటా నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంటా? నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అయితే కెలకొచ్చా? కెలకూడదు కదా. 8 lakhs ఉన్నది. తర్వాత నెట్ రియలైజబుల్ వాల్యూ ప్రియర్ టు ద డ్యామేజ్, అంటే డ్యామేజ్ జరగక ముందు నెట్ రియలైజబుల్ వాల్యూ ఎంత ఉంది? 9.6. అంటే సింపుల్ గా చెప్పాలంటే అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ లేకపోతే 9.6 ఉండుండేది. కానీ డ్యామేజ్ జరగడం వల్ల ఒక 2 lakhs తగ్గిందని చెప్పి వాడు ఏం చేశాడు, అకౌంటెంట్ 9.6 నుంచి 2 తీసి కొత్త రియలైజబుల్ వాల్యూ 7.6 అని చెప్పాడు. 7.6 ఆర్ 8 విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటే ఏంటి? 7.6 అని చేశాడు. అది చేసింది కరెక్టా రాంగ్ గా చెప్పండి. రాంగ్. అసలు ఎడ్జస్ట్ చేయొచ్చా మీరు? ఇది చేయకూడదు. మీరు ఎంతకు చూపించాలి ఇన్వెంటరీ? ఎన్ఆర్బి 9.6. ఇది నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ కదా. నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అన్నప్పుడు 9.6 నుంచి 2 తీయొచ్చా? ఆడ 2 ఏంటి తెలుసా? ఎడిషనల్ గా ఈ ఇన్వెంటరీని మళ్ళీ కండిషన్ లో తీసుకురావడానికి పెట్టాల్సిన ఖర్చులు, అంటే కంప్లీషన్ ఎక్స్పెన్సెస్. ఇది ఎప్పుడు ఎగ్జిస్టింగ్ అయి ఉంటే మనం తీసుండే వాళ్ళం. ఇది నాన్ ఎగ్జిస్టింగ్ కదా. అవునా కదా చెప్పండి. సో 9.6 నుంచి 2 తీస్తామా? తీయకూడదు. సో 9.6 కాస్ట్ ఎంత? 8 ఆర్ 9.6 విచ్ ఎవర్ ఇస్ లోవర్ ఎంత? 8. సో ఎంతకు మెజర్ చేయాలి? ఆడేమడిగాడు అసలు? ఆడు చేసింది కరెక్టా కాదని అడిగాడు. సోదంతా రాశాడు. లాస్ట్ కి 8 అని చెప్పాడు ఆన్సర్. ఆ సోది ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇండేస్ 10 అంటే ఏంటో చెప్పాడు. ఇండేస్ 10 చలో, అదే 10 ఇండేస్ 10 ఒకసారి చూడండి.
ఇండెక్స్ 10 నేను ఏం చెప్తున్నాను, ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ లో అంటే ఏంటో చెప్తున్నాడు. ఎప్పుడెప్పుడు జరగాలని చెప్పాను, మీకు గుర్తుందా? ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ అంటే ఎప్పటికీ అప్ టు ఏంటని చెప్పాను. ఫైనాన్షియల్ ఇక్కడ చూడండి, దట్ అక్కర్ బిట్వీన్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ అండ్ ద డేట్ వెన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ అప్రూవ్డ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అంతేనా కదా? వాటిని ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ లో కవర్ అవుతాయి. అందులో కొన్ని ఎగ్జిస్టింగ్ ఉంటాయి, కొన్ని నాన్ ఎగ్జిస్టింగ్ ఉంటాయి. అదే చెప్తున్నాడు. విచ్ ప్రొవైడ్ ఎవిడెన్స్ ఆఫ్ కండిషన్స్ దట్ ఎగ్జిస్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ రిపోర్టింగ్ పీరియడ్ అయితే ఎగ్జిస్టింగ్ నాన్ ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగ్. ఒకవేళ విచ్ ఆర్ దట్ అరైజ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ అయితే నాన్ ఎగ్జిస్ట్ అని చెప్పి తర్వాత ఏం చెప్పాడు, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అయితే కెలగొచ్చా, కెలకూడదు. నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ విషయంలో మరీ నిజంగా చాలా మెటీరియల్ ఈవెంట్ అనుకోండి, మీరు ఏం చేయాలని చెప్పాను, నోట్స్ టు అకౌంట్స్ లో చూపించుకోండి, బోర్డు రిపోర్ట్ లో చూపించుకోవాలని చెప్పాను. సో ఆడు అదే చేస్తున్నాడు. ఎన్ఆర్బి అంటే మామూలుగా ఏంటో చెప్పాడు, ఇన్వెంటరీస్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్బి విచ్ ఎవర్ ఇస్ లోవర్ అని చెప్పాడు. అకౌంటెంట్ చేసింది కరెక్టా కాదా అంటే కరెక్ట్ కాదు, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అవుతుంది. ఇట్ షుడ్ నాట్ బి రికాగ్నైజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్ ఆర్ డిస్క్లోజ్డ్ వెన్ దేర్ ఎఫెక్ట్ ఈజ్ మెటీరియల్. ఓకేనా? మీరు చదువుకున్న ప్రతి పాయింట్ రాసేయడం. ఓకేనా కదా చెప్పండి. తర్వాత 8 or 9.6 విచ్ ఎవర్ ఇస్ లోవర్ 8. అందరికి ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా కాదా? నెక్స్ట్ ఇది ఒక పిల్ల వచ్చే థియరీ క్వశ్చన్. ఇండేస్ 2 కి ఏఎస్ 2 కి డిఫరెన్సెస్ అడుగుతున్నాడు. ఓకేనా? మెషినరీ స్పేర్స్ విషయంలో, సబ్సిక్వెంట్ అసెస్మెంట్ ఆఫ్ ఎన్ఆర్వి విషయంలో, కాస్ట్ ఫార్ములా విషయంలో మీరు చెప్పండి అని అడుగుతున్నాడు. మీరే చెప్తారు చూడండి. ఇక్కడ మెషినరీ స్పేర్స్ విషయంలో ఫస్ట్ అడిగన్నాడంటే, ఫస్ట్ మెషినరీ స్పేర్స్ కి ఏఎస్ 2 లో ఏం చెప్పాడంటే, ఇన్వెంటరీస్ డు నాట్ ఇంక్లూడ్ క్లియర్ గా ఏఎస్ 2 అంటే మన చిన్నప్పుడు చదువుకున్న దాంట్లో ఇన్వెంటరీస్ డు నాట్ ఇంక్లూడ్ స్పేర్ పార్ట్స్, సర్వీస్ ఎక్విప్మెంట్, స్టాండ్ బై ఎక్విప్మెంట్ విచ్ మీట్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ యాజ్ పర్ ఏఎస్ 10 అని ఆడు చెప్పాడు. ఏఎస్ 2 లో ఏఎస్ 10 ఏంటో గుర్తుందా? ఏఎస్ 10 ఫిక్స్డ్ అసెట్స్, అదే దాని పేరు మార్చారు, ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఏఎస్ 2 లో ఏం చెప్పాడంటే, ఒకవేళ ఏఎస్ 10 లో కవర్ అయితే ఏఎస్ 2 లో తీసుకురావద్దు అని చెప్పాడు అక్కడ. ఓకేనా? కానీ ఇండేస్ 2 అలాంటి తొకట ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉంచిందా? అంటే ఇండేస్ 16 లో కవర్ అయితే, నేను ఎక్కడైనా చెప్పాను అసలు ఇండేస్ 16 లో కవర్ అయితే ఇక్కడ తీసుకురాకని అలాంటివి ఏమైనా చెప్పామా? ఏం చెప్పలేదు. అవి కనుక కన్జ్యూమ్ చేసేస్తే ప్రొడక్షన్ లో భాగంగా మీరు ఏం చేయాలి, ఇన్వెంటరీస్ అనేది తీసుకోండి అని చెప్పారు. ఓకేనా కదా? డిఫరెన్స్. సబ్సిక్వెంట్ అసెస్మెంట్ ఆఫ్ ఎన్ఆర్వి, అదే మీకు గుర్తుంటే ఎన్ఆర్వి ఫస్ట్ మెజర్ చేసాం ఇందాకలా. ఎన్ఆర్వి సబ్సిక్వెంట్ గా మళ్ళీ మెజర్ చేసేటప్పుడు ఫస్ట్ టైం రైట్ డౌన్ చేసాము, మళ్ళీ దాన్ని ఏం చేసాం, పిఎన్ఎల్ లో క్రెడిట్ చేసి మళ్ళీ పెంచామా లేదా చెప్పండి. అదే అక్కడ క్వశ్చన్ ఉంది కదా, 10.5 ఏదో ఒక క్వశ్చన్ చేసాను గుర్తుందా? దానికి ఫస్ట్ 7.5 కి రైట్ డౌన్ చేసాం. తర్వాత మళ్ళీ అది 10.5 కి వెళ్ళినప్పుడు మనం ఏం చేసాం, 10.5 వరకు పట్టుకెళ్ళలేదు, 10 వరకే పట్టుకెళ్ళాం. ఎందుకు చెప్పండి, ఒరిజినల్ కాస్ట్ 10 ఉంది కాబట్టి. మీకు ఇందాక ఒక సమ్ చేసాం గుర్తుందా? చూపిస్తారా? ఈ క్వశ్చన్ ఉందా? ఈ క్వశ్చన్ చేసినప్పుడు మనం ఏం చెప్పాను చెప్పండి, 31st March 2001 కి ఏమవుతుంది, 31st March ఫస్ట్ 31st March 2001 కి 7.5 పట్టుకెళ్ళామా? అవునా కదా? ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్, మార్కెట్ పడిపోయింది, 7.5 పట్టుకెళ్ళాం. తర్వాత మళ్ళీ మార్కెట్ ఇంప్రూవ్ అయింది, 10.5 కి వెళ్ళింది. 10.5 కి వెళ్తే మనం ఏం చేసాం, 10.5 ఒరిజినల్ కాస్ట్ అంతా దాంతోనే కంపేర్ చేయాలని చెప్పాను. ఒరిజినల్ కాస్ట్ అంతా 10, సో విచ్ ఎవర్ ఇస్ లోవర్ ఏంటి 10. సో 10 కి మనం మళ్ళీ రైట్అప్ చేసామా లేదా చెప్పండి, మళ్ళీ రివర్స్ చేసామా లేదా? ఇలాంటి సబ్సిక్వెంట్ రివర్సల్ కాన్సెప్ట్ అన్ని మీరు ముందు చిన్నప్పుడు ఎప్పుడైనా చదివినట్టు గుర్తుందా? లేదు. సో ఏఎస్ 2 లో అది ఉండేది కాదు, ఇండేస్ 2 లో అవన్నీ ఉన్నాయి. అది డిఫరెన్స్. ఏదది క్వశ్చన్ ఏది? సో ఏఎస్ 2 లో అలాంటి కాన్సెప్ట్ ఏం లేదు, ఇండేస్ 2 లో అయితే ఇలాంటి రివర్సల్ కాన్సెప్ట్లు అవన్నీ ఉన్నాయి. రివర్స్ చేసినా కూడా మాక్సిమం ఎంత వరకు రివర్స్ చేస్తాం, కాస్ట్ వరకు రివర్స్ చేస్తాం. అంతకుమించి రివర్స్ చేస్తామా? కాస్ట్ ఫార్ములా ఇండేస్ 2 లో ఫార్ములా అని ఏం లేదు. మీకు గుర్తుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అన్ని యాడ్ చేసుకుంటూ లెస్ చేసుకుంటూ. ఏఎస్ 2 లో మీకు నేను ఒకటి చెప్పాను గుర్తుందా, కాస్ట్ ఆఫ్ బ్రింగింగ్ ద ఇన్వెంటరీస్ టు ద కరెంట్ లొకేషన్ అండ్ కండిషన్. ఆ ఇన్వెంటరీని కరెంట్ లొకేషన్ అండ్ కండిషన్ వరకు తీసుకురావడానికి ఏ ఖర్చులు అవుతాయి అవన్నీ కలిపేయండి అని చెప్పింది ఏఎస్ 2. ఇండెక్స్ 2 అలాగేం చెప్పలేదు, ఆ సిచ్యువేషన్ బట్టి ఏ ఖర్చులు కలపాలో ఏ ఖర్చులు కలపకూడదు అలా చూసుకోండి అని చెప్పి. ఓకేనా? సో ఇక్కడ అది ఏం చెప్తుంది, ఏఎస్ 2 డైరెక్ట్ గా ఏం చెప్తుంది, కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ అంటే ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ద ఫెయిరెస్ట్ పాసిబుల్ అప్రాక్సిమేషన్ టు ద కాస్ట్ ఇన్కర్డ్ ఇన్ బ్రింగింగ్ ద ఇన్వెంటరీ టు ద ప్రెసెంట్ లొకేషన్ అండ్ కండిషన్. కానీ ఇండెక్స్ 2 అలా ఏం చెప్పలేదు, ఫార్ములా అని ఏం చెప్పలేదు. సిచ్యువేషన్ బట్టి అక్కడ ఏవేవి యాడ్ చేయాలో ఏవేవి లెస్ చేయాలో మీరే చూసుకోండి అని చెప్పి. ఓకేనా కదా? పనికి మాలిన క్వశ్చన్ ఇది. దేనికి పనికి మాలిన క్వశ్చన్, జస్ట్ డిఫరెన్సెస్ లాగా అడిగితే ఒకవేళ మీ కర్మకొద్దు అని రాయాలి. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ మీరే చెప్పండి ఆన్సర్. కంపెనీ నార్మలీ ప్రొడ్యూస్డ్ ఎంతంట, 1 lakh యూనిట్స్ నార్మల్ కెపాసిటీ. కానీ యాక్చువల్ కెపాసిటీ ఎంత చేసామంట, 50,000. మీరు ఏం వాడాలి చెప్పండి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ కి? ఇలాంటివి ఇచ్చాడంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మనం ఏం చేయాలి చెప్పండి అప్పుడు? ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, మొత్తం ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఎంత? ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ లో ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఉన్నాయి, ఫ్యాక్టరీ సెల్లింగ్ ఉన్నాయి. ఏది వాడతాం? సెల్లింగ్ అసలు ఇంక్లూడ్ చేస్తామా? చేయాలి. ప్రొడక్షన్ ఎంత ఉన్నాయి? ₹1,00,00,000. ₹1,00,00,000 డివైడ్ బై ఏం చేయాలి చెప్పండి?
1,00,000 50,000 1,00,000 ఎంత చెప్పండి 100 రూపీస్ 100 ఇంటూ ఎన్ని యూనిట్స్ తయారు చేసాం 50,000 ఎంత చెప్పండి అదే పర్ యూనిట్ అడిగాడు పర్ యూనిట్ అడిగితే ఇంకేం అసలు మనకు అవసరం పర్ యూనిట్ ఎంత 100 రూపీస్ ఇప్పుడే మీరే చెప్పారు అంతేనా కదా చెప్పండి సో పర్ యూనిట్ కాస్ట్ ఎంత అంటే మెటీరియల్ కలుపుతామా లేదా కలుపుతాం 200 లేబర్ కలుపుతామా లేదా కలుపుతాం 100 వేరియబుల్ కలుపుతామా లేదా వేరియబుల్ కలుపుతాం కదా 100 వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 100 పర్ యూనిట్ కలుపుతామా లేదా మొత్తం ఎంత 200 100 100 ఎంత 400 ఫిక్స్డ్ ఇప్పుడే కనుక్కున్నారు ఎంత 100 మొత్తం కలిపి ఎంత 500 P&L కి ఎంత వెళ్ళిపోతుంది చెప్పండి ఈ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఎక్కడికి వెళ్ళిపోద్ది P&L కి వెళ్ళిపోద్ది కంప్లీట్ గా ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ లో కూడా ఇది అండర్ యూటిలైజేషన్ అయితే ఎంత ఎంత అండర్ యూటిలైజేషన్ జరిగింది 50 lakhs అయినా కాదా చెప్పండి అంతేనా కదా ఆ 50 lakhs కూడా ఎక్కడికి వెళ్తుంది P&L సో మొత్తం P&L కి ఏవే వెళ్తాయి ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ లో నుంచి వెళ్తాయి సెల్లింగ్ ఓవర్ హెడ్స్ నుంచి కూడా డైరెక్ట్ గా P&L కి ఓకేనా కాదా చెప్పండి మళ్ళీ చిన్నపిల్లల క్వశ్చన్ మళ్ళీ అది అడుగుతున్నాడు నార్మల్ కెపాసిటీ ఎంత 10 lakhs తర్వాత ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఎంత 30 lakhs యాక్చువల్ కెపాసిటీ 7,50,000 అయితే దేంతో డివైడ్ చేస్తారు అప్పుడు ఎంత చెప్పండి 30 lakhs డివైడ్ బై 10 lakhs ఎంత 3 రూపీస్ 3 ఇంటూ ఎంత అబ్జర్వ్ చేస్తాం 3 ఇంటూ 7,50,000 ఎంత 22,50,000 అయినా కాదా చెప్పండి మరి మిగతా 7,50,000 ఏం చేయాలి P&L వేసి 100 అంటే 50 ఏమో మ్యానుఫాక్చరింగ్ ఓవర్ హెడ్స్ నుంచి వెళ్తాయి ఇంకో 50 ఏమో సెల్లింగ్ ఓవర్ హెడ్స్ నుంచి వెళ్తాయి అది రాయలేదు అమౌంట్ రాయలేదు సెల్లింగ్ ఓవర్ హెడ్స్ నుంచి 50 lakhs మ్యానుఫాక్చరింగ్ ఓవర్ హెడ్స్ నుంచి 50 lakhs అంటే ఏది అనుకున్నారా 100 రూపీస్ ఇంటూ మన కెపాసిటీ 1,00,000 యూనిట్స్ అయితే 50,000 యూనిట్స్ కదా తయారు చేసావు అప్పుడు ఇంకా మిగతా 50,000 యూనిట్స్ వెళ్ళిపోద్ది కదా P&L వెళ్ళిపోతుంది అంతే ఇక్కడ అదైపోయింది అది 50 lakhs బదులు నేను పర్ యూనిట్ అడిగాడు కాబట్టి ఓన్లీ 100 రూపీస్ యాడ్ చేస్తాను అంతే తర్వాత ఇక్కడ చెప్పండి ఇప్పుడు నేనేం చెప్పాను అర్థమైందా 7,50,000 దానికి ఇక్కడ ఆడు అడిగింది పర్ యూనిట్ రా పర్ యూనిట్ కి నువ్వు ఎందుకు 50 lakhs మల్టిప్లై చేయడం టోటల్ అడుగుంటే 100 ఇంటూ 50 lakhs అదే 50 lakhs ఎన్ని యూనిట్స్ తయారు చేసాం మనం 50,000 అయితే 50,000 అంతే కదా ఇప్పుడు చేస్తా నెక్స్ట్ ఇక్కడ చెప్పండి ఇక్కడ కూడా మనం ఎంత అబ్జర్వ్ చేస్తాం 7,50,000 ఇంటూ 3 రూపీస్ 22,50,000 అబ్జర్వ్ చేస్తాం మిగతా 7,50,000 ఎక్కడికి వెళ్ళిపోద్ది P&L నెక్స్ట్ ఇది యాక్చువల్ ప్రొడక్షన్ 15 lakh యూనిట్స్ అంట అప్పుడు మీరు దేంతో డివైడ్ చేయాలి 15 lakhs అప్పుడు ఎంత చెప్పండి 30 lakhs డివైడ్ 15 lakhs 2 రూపీస్ అసలు అప్పుడు అండర్ యూటిలైజేషన్ కాన్సెప్ట్ వస్తుందా రాదు మొత్తం 30 lakhs ఓకేనా కాదా చెప్పండి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అయిపోయింది చాప్టర్ ఒకసారి చూడండి క్వశ్చన్ ఏంటి మీరే చెప్పండి రీటైల్ మెథడ్ అంటే ఏంటో చెప్పండి ముందు సెల్లింగ్ ప్రైస్ అంతా తెలుసుకుంటాం దాని నుంచి ఏం తీసేస్తాం మార్జిన్ తీస్తే మిగతాదంతా ఏమవుతుంది కాస్ట్ అవుతుంది అంతేనా కదా చెప్పండి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఓపెనింగ్ స్టాక్ ఏమో 6,250 అంట పర్చేస్ ఎంత అంట 19,500 రీటైల్ ప్రైస్ ఇచ్చాడు ఎంత 8,000 ఓపెనింగ్ స్టాక్ ది పర్చేస్ ఎంత 34 రెండు కలపండి ఎంత 42,000 అంతేనా కదా ఫస్ట్ మనకి ఏం అడిగాడు పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఓవర్ రీటైల్ ప్రైస్ ముందు అసలు రీటైల్ ప్రైస్ ఏమో 42,000 కాస్ట్ ప్రైస్ ఎంత చెప్పండి ఇదేనా అంతేనా కదా నేను కొన్న వాటివి ప్లస్ ఓపెనింగ్ స్టాక్ కాస్ట్ ఎంత అని అడుగుతా 25,700 అది ఏం అడిగాడు పర్సంటేజ్ అడిగాడు పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాడు 25,750 డివైడెడ్ బై 42,000 ఇంటూ 100 ఓకేనా కదా అంటే దాని అర్థం ఏంటో చెప్పండి మీరు ఇప్పుడు కనుక్కున్న దాని అర్థం ఏంటి కాస్ట్ అది అంటే మీరు ప్రతి 100 రూపాయలు రీటైల్ ప్రైస్ లో 61% కాస్ట్ ఉంటుంది 39% ప్రాఫిట్ ఉంటుంది ఓకేనా కాదా చెప్పండి రీటైల్ ప్రాఫిట్ మెథడ్ అంటేనే అది ఇప్పుడు అది ఏమడిగాడు కాస్ట్ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ చెప్పగలరా లేదా క్లోజింగ్ ఇన్వెంటరీ రీటైల్ ప్రైస్ ఉంది మన దగ్గర ఎంత 23,000 రీటైల్ ప్రైస్ లో ఎంత కాస్ట్ అని చెప్పారు ఇప్పుడే 61% అయినా కాదా చెప్పండి ఎంత ఆడు 61 వాడాడు మీరు రౌండ్ ఫిగర్ 61 పాయింట్ వాడారు ఎంత 14,000 ఓకేనా కాదా చెప్పండి మళ్ళీ చెప్తున్నా ఏంటి మెథడ్ రీటైల్ ప్రైస్ మన దగ్గర ఉంటుంది అందులో ఎంత మార్జిన్ వరకు తీసేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుందో తెలుస్తుంది ఇప్పుడే కనుక్కున్నారు మీరు ఎంత కాస్ట్ ప్రైస్ మార్జిన్ ఉందంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉందంటే 61 పాయింట్ ఎంత పర్సెంటేజ్ అని అప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ రీటైల్ ప్రైస్ ఉంది క్లోజింగ్ స్టాక్ అప్పుడు కాస్ట్ ప్రైస్ కావాలంటే ఇంటూ 61% అయినా కాదా చెప్పండి అంతేనా కాదా నెక్స్ట్ ఏం అడిగాడు కాస్ట్ ఆఫ్ సేల్స్ మీరు నాకు చెప్పండి ఓపెనింగ్ స్టాక్ మీకు తెలుసు ఎంత 6,250 ఆడిచ్చాడు కదా కాస్ట్ అవునా కదా పర్చేస్ ఎంత ఇక్కడ ఇచ్చాడు 19,500
అవునా కాదా చెప్పండి. ఇప్పుడే క్లోజింగ్ స్టాక్ కనుక్కున్నారు ఎంత? ఇప్పుడే కనుక్కున్నారు కదా క్లోజింగ్ స్టాక్ ఎంత? 14,030 రూపీస్. కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది రాదా? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అదే కదా కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే. ఎంత? అయిపోయింది. నెక్స్ట్ ఏం అడిగాడు? ప్రాఫిట్ ఎంత అని అడిగాడు. కాస్ట్ ఆఫ్ సేల్స్ 11,720. సేల్స్ ఎంత చేసాం మనం? 19,000 చేసామని చెప్పాడు. సేల్స్ 19,000 మైనస్ 11,720. కాస్ట్ అయితే ఎంత? ప్రాఫిట్. ఓకేనా కాదా చెప్పండి. ఒక్క 2 minutes టైం ఇస్తాను. ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. కొంచెం తేడా క్వశ్చన్ కాబట్టి ఇది ఒక్కటే ఒకసారి చూసుకోండి. ఇక్కడతో ఈ స్టాండ్ అయిపోయినట్టే. మొత్తం ఆర్టీపీ ఎంటీపీలతో సహా మొత్తం సమ్స్ మనమే క్లాస్ ని సాల్వ్ చేస్తాం. ఓకే, ఒకసారి చూసుకోండి ఈ క్వశ్చన్. ఇక్కడతో ఇండెక్స్ టు క్లోజ్ చేస్తాం. ఓకే, ఒక్క నిమిషం ఆగండి.